తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా రెండు టాపిక్ల మీద ఫోకస్ చేసేయండి. పొలిటికల్గా అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్, రెండోది అయితే శ్రీరెడ్డి. శ్రీరెడ్డి గురించి మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు మాట ఇప్పితే ఎవరండా శ్రీరెడ్డి ఏంటండి ఆ బూతులనే అంటున్నారు ఫస్ట్ మాట. ఈ పోరాటం అనేది మెయిన్గా ఏ కాజ్ కోసం చేస్తుంది అనుకుంటున్నారు శ్రీరెడ్డి? కేవలం నీ పబ్లిసిటీ కోసం నువ్వు చేస్తున్నావు ఇదంతా. ఇండస్ట్రీ మీద ప్రేమ ఉందంటే, మీకు డైరెక్టర్స్ మీద ప్రేమ ఉంది, ప్రొడ్యూసర్స్ నీకు అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ మీద అభిమానం ఉంటే తప్ప నీకు ఆ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ని నిజమే ఆయన వల్ల నేను ఈ క్యారెక్టర్ చేశాను, ఒక బీవీ నాయక్ గారు నాకు క్యారెక్టర్ ఇచ్చారు, శేఖర్ కమ్ముల్ గారు గోదావరిలో క్యారెక్టర్ ఇచ్చారు, ఈరోజు నన్ను పుల్లమ్మ అంటున్నారు, లేదా నన్ను బాబీ అంటున్నారంటే నాకు గ్రేట్ కాదా? వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తే తప్ప? ఏకంగా తెలంగాణ సీఎం కి కూడా తన ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందా? కేసీఆర్ గారికి ఏం పని పాటు ఉండదా? ఇంకా ఆయన ఇలాంటి వాటిలన్నింటిని పట్టుకొని తిరుగుతారా? ఇట్లాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ అవ్వడానికి టెక్నాలజీ కారణమా? ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను కళ్యాణి నేనే చాట్ చేశాను, వేరే నెంబర్ నుంచి వేరే ఫోన్ నుంచి నేనే పెట్టుకుంటాను మెసేజెస్, నాకేం కావాలని పెట్టుకుంటా కంటెంట్ నేనే చేస్తాను. పర్సన్ ఇరికించాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ అలా తయారైంది. తెలుగు అంటే అంత గౌరవం ఉంది, ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ కూడా సింగర్సే, హరికథలు, మన సంస్కృతి సాంప్రదాయం మీద పట్టు, ఇన్ని క్వాలిటీస్ పెట్టుకుని ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది? కరాటే కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరుగా ఈరోజు. కరాటే కళ్యాణ్ అంటే నేను నిజంగా బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times, కానీ జనాలకు అది తెలీదు. నేను సినిమాల్లో ఫైట్ చేసినాకే ఎవరో పెట్టారు ఆ పేరు. సిచ్యుయేషన్లో అప్పుడు ఈ అమ్మాయి ఉందనుకుంటున్నారా? నాకు బాండ్ రాయమన్నారు 1 year తెలుసా. నేను వచ్చిన కొత్తలో 1 year మేము ఏం చెప్తా చేయన్నారు, నేను చేయను దొబ్బాయని వచ్చేసా బయటకు. నేను బయటకు వచ్చి అర్ధరాత్రి నన్ను బయటకు తోసారు తెలుసా. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన ట్రోల్ ఏది? పేకాట విషయంలో చేశారు. అది పేకాట విషయంలో ఒకటి, ప్లస్ ఏదో ఒకటి పెట్టారు. ఎవరు 6 అమ్మాయిలు అరెస్ట్ అయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అని వ్యభిచారం కేసులో అని పెట్టాడు ఎవడో. పెడితే అప్పుడు ఇచ్చాను గట్టిగా. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా కాదు, నువ్వు హీరోయిన్గా ట్రై చేయి అని ప్రవోక్ చేసే వాళ్ళ గురించి. కోఆర్డినేటర్స్ అని చెప్పేసి మోడల్ కోఆర్డినేటర్స్ అని వాళ్ళు ఆడుకునేటట్టు వాళ్ళైతే అమ్మాయిలు రుబాబు చూడాలి. నేను చాలాసార్లు నన్ను కొట్టాలనిపించింది నాకు 2-3 చూసి. కూర్చో ఎలా అమ్మాయిలు చక్కగా పాపం వాళ్ళకి చిన్న ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ ఏంటంటే అమ్మాయిలను అంత చీపా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా రెండు టాపిక్ల మీద ఫోకస్ చేసేయండి. పొలిటికల్గా అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్, రెండోది అయితే శ్రీరెడ్డి. అఫ్ కోర్స్ పొలిటికల్ టాపిక్ని కూడా శ్రీరెడ్డి టాపిక్ డామినేట్ చేస్తుందని చెప్పాలి. యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఆఖరికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏ ఓపెన్ చేసినా కూడా శ్రీరెడ్డి బొమ్మలే దర్శనమిస్తున్నాయి. శ్రీరెడ్డి వికీలీక్స్ అండ్ సుచి లీక్స్ టైప్లో ఒక్కొక్కటిగా బయటపడుతుంది నిజాలని అని చెప్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇప్పటికే శేఖర్ కమ్ముల, రమేష్ పుప్పాల, ఇండియన్ ఐడల్, శ్రీరామచంద్ర ఇలాంటి పేర్లు బయటపెట్టి వాళ్ళ లైవ్ చార్ట్స్ని కూడా ముందుకు తీసుకొచ్చింది అని చెప్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనం టీవీ ఛానల్స్లో డిబేట్స్ కూడా చూస్తున్నాం. ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయి అంటే తిరుపతి పోవడానికి చాలామంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో టికెట్లు కూడా దొరకట్లేదు, ఫ్లైట్ టికెట్స్ అన్న జోక్స్ కూడా మెల్లమెల్లగా వస్తున్నాయి. ఎందుకంటే నా పేరు బయటికి రాకూడదు అని సినిమా పెద్దల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ శ్రీరెడ్డి ఎపిసోడ్ ఎంతవరకు వాస్తవం, శ్రీరెడ్డి చూపించిన వాస్తవాలేంటి, దాన్ని బట్టి తన ఒపీనియన్ ఏంటో చెప్పడానికి ద సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ సీరియల్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి నాతో ఉన్నారు. దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విశ్వేతారెడ్డి విత్ కళ్యాణి గారు. హౌ ఆర్ యు అండి? హలో అండి, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. సమ్మర్లో హాట్గా శ్రీరెడ్డి ఎపిసోడ్స్ చూస్తూ ఇంకొంచెం టెంపరేచర్స్ ఎక్కువైపోతున్నాయి. అందరికీ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. దట్స్ ట్రూ. అండ్ నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు చెప్పిన దానిలో యాక్చువల్గా ఏంటంటే శ్రీరెడ్డి గురించి మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ శ్రీరెడ్డి గురించి మాట్లాడి మనం ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీరైనా వేరైనా ఛానల్స్ అయినా ఇప్పుడు మీరే చెప్పారు ప్రత్యేక హోదా గురించి, పోరు గురించి చాలా రాజకీయ పరంగా చాలా చర్చలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంకా ఒక 1 yearలో మనం ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం. ఇంకా చాలామంది అనాథులు అయిపోయి చాలామంది పిల్లలు బాధలు పడుతున్నారు. కొంతమంది విడోస్కి పెన్షన్స్ అందట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి మనం వేస్ట్ టాపిక్ని, పనికిరాని టాపిక్ని ఇంత రేంజ్లో మనం తీసుకెళ్ళడం అవసరం లేదు. యాక్చువల్గా అంటే ఫస్ట్లో మీరు శ్రీరెడ్డిని సపోర్ట్ చేయలేదు, మళ్ళీ తర్వాత సపోర్ట్ చేశారని అమ్మాయి ఆరోపిస్తుంది. లేదు, నేను సపోర్ట్ కళ్యాణ్ సపోర్ట్ ఓన్లీ లేడీగా సపోర్ట్ చేస్తా.
మీరు ఒక లేడీ, మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను వచ్చేస్తా, ఏ లేడీ ప్రాబ్లం ఉన్నా నేను వెళ్తా. నేను ఎందుకంటే బీయింగ్ నేను కూడా ఒక లేడీని కాబట్టి. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మా ఇండస్ట్రీలో, లేదని నేను చెప్పలేదు, కాస్టింగ్ కౌచ్ లేదని నేను ఏ లేదు, ఉంటాయి కానీ కొంచెం తక్కువ రేంజ్లో ఉంటాయి. ఈమె ఏంటంటే 90% ఉంది, 10% లేదని చెప్తుంది. అది టోటల్లీ నేను అగ్రి చేయను, అసలు తప్ప ఆమెది. అంటే ఎస్టర్డే మీరు మహా టీవీలో కూర్చొని నేను మాట్లాడిన మహా టీవీలో డిబేట్లు మీరు చూసేవారు కదా, చెప్పండి, మీరు చూసారన్నారుగా, చూసాను. మీకేం అర్థమైంది అందులో? అండ్ అంటే మీరు చెప్తున్నారు చాలా సివియర్ డిప్రెషన్ లో ఉంది, ఆ డిప్రెషన్ లో ఉండి తను ఏం మాట్లాడాలో తెలియక అన్ని ఛానల్స్ తిరుగుతూ మాట్లాడేస్తుంది. బట్ దిస్ ఈస్ నాట్ ద వే. నువ్వు పోరాటం చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. ఆమె డిప్రెషన్లో ఉందా లేదని మనం అనుకోవటం వరకే చూసి ఏంటి వాళ్ళు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడి ఈ క్షణం ఒక మాట మాట్లాడి మళ్ళీ ఇమ్మీడియట్ సెకండ్లోనే మనం వేరే విధంగా మనం టర్న్ ఓవర్ అయిపోతాం. మూడ్ స్వింగ్స్ అవుతున్నాయంటే మూడ్ ఎప్పుడైతే స్వింగ్ అవుతుందో దాన్ని మనం డిప్రెషన్గా మనం అనుకుంటాం. ఆ విధంగా ఎప్పుడైతే మనుషులు అలా మైండ్ అన్స్టెబిలిటీ ఉన్నా, మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం బ్రాడ్ మైండ్గా లేకుండా ఆలోచించకపోయినా మనం అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉందా లేదా మనం కాదు చెప్పాల్సిన, డాక్టర్స్ చెప్పాలి, మనం కాదు, మనం చెప్పాల్సిన వాళ్ళం కాదు. ఆమె వెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళు చెప్తారు, మనకు సంబంధం లేదు. మహా టీవీ సపోర్ట్ చేస్తుంది, మహా టీవీ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇందులో వాస్తవం ఉంది, ఒక అమ్మాయి బాధను అర్థం ఏంటి నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు అమ్మాయిగా ఆ అమ్మాయి చేసింది తప్పు ఉందా రైట్ ఉందా అని పక్కన పెడదాం. ఒకటేంటంటే ఆ అమ్మాయి చేసిన దానిలో అమ్మాయిలు బయట ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది విషయాన్ని వాస్తవాలకు ఇంతకు ముందు కొంతమంది తీసుకొచ్చారు, నువ్వు తీసుకొచ్చావు, వాళ్ళు ఒక విధానంగా తీసుకెళ్లారు, వాళ్ళు చెప్పారుగా ఆల్రెడీ ఒక మార్క్ అయితే ఉంది కదా ఈ విషయంలో. ఒక బ్లాక్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ అనేది తెలుస్తుంది, ఒక స్పాట్ ఉంది అక్కడ. దాన్ని ఏం చేసావు, దాన్ని అలా ఎలివేట్ చేసి పెద్ద చేసావు. ఏ విధంగా చేసావు, నీ పబ్లిసిటీ కోసం అన్నట్టుగా బయటకు వచ్చేసింది. ఏమని నువ్వు దాన్ని స్ప్రెడ్ చేసేసి ఇలా కంప్లీట్గా ఇలా ఉంది. ఇండస్ట్రీ మొత్తం అదే. ఇండస్ట్రీలో అమ్మాయిలు కూడా పతివ్రతలు కాదు, నాకు అక్కడే ఒళ్ళు మండింది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ పతివ్రతల అంటే ఒకటండి, అందరూ పతివ్రతలు కాదని అడగడం తప్ప. అమ్మాయి మీరు పర్సనల్ గా ఆన్ స్క్రీన్ కాకుండా ఈ డిబేట్ లో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మన వ్యూస్ కూడా మారిపోతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ది కెమెరా. నలుగురు చూస్తున్నారన్న ఒక సబ్ కాన్షియస్ ఫీలింగ్ కానివ్వచ్చు. బట్ మీరు పర్సనల్ గా అమ్మాయితో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది, మీకు వాస్తవాలు చూపించింది? నేను అప్పటిదాకా శ్రీరామచంద్ర ఎటువంటి వాడా అనుకోలేదు, శేఖర్ కమల ఎటువంటి వాడా అనుకోలేదు, బట్ అన్లెస్ అంటిల్ ఐ హావ్ సీన్ ద ప్రూఫ్స్ నేను కూడా నమ్మలేదండి, నాకు బాధేసింది అన్నారు కదా. ఎటువంటి యాక్చువల్గా ఆమె వాస్తవాలు చూపించడం అంటే అమ్మాయి నాకు ఫోన్లో మాట్లాడానమ్మా. నేను ముందు అమ్మాయితో నాకు చిన్న గొడవ అంటే అమ్మాయి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీని ఎవరు తిట్టినా నేను వాళ్ళకి వ్యతిరేకం. ఎందుకో చెప్పనా, ఇండస్ట్రీకి నేను నమ్ముకొని అయితే ఫస్ట్ రాలేదు, ఇండస్ట్రీ కోసం రాలేదు. నా స్టోరీ చెప్పాలి అంటే ఇండస్ట్రీకి నేను వచ్చేటప్పుడు నేను ఒక ఆయన ఎవరో నన్ను మా ఊర్లో చూసి మీరు మంచి సింగర్ కదా, ఆర్టిస్ట్ కదా అని తీసుకొచ్చారు. అంటే ఆర్టిస్ట్ అంటే స్టేజ్ మీద నాటకాలు వేసేప్పుడు చూసి, హరికథలు చెప్పేప్పుడు చూసి తీసుకొచ్చిన వాళ్ళు నన్ను మధ్యలో వదిలేస్తే నేను కష్టాలు పడి, నేను నిలబడి, నేను ఎక్కడో బాధలు పడి, ముందంతా ఇంటర్వ్యూలు చాలా చెప్పాను, అవన్నీ చేసి నేను నిలదొక్కుని నాలో టాలెంట్ ఉంది కాబట్టి నేను ఈరోజు నిలబడ్డాను. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఇలా మాట్లాడుతున్నాను. టాలెంట్ లేదు, నేను బస్ ఎక్కి వెళ్ళిపోతా. ఆ రోజు ఇండస్ట్రీ నన్ను చేరదీయకపోతే నేను కూడా అలాగే అయిపోతానా? అంటే ఇండస్ట్రీ చేరదీయలేదు నన్ను కూడా, నేను కూడా అదే పొజిషన్కి వెళ్ళిపోవచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళి నేను కూడా చేయాలి అంటే ఒకరికి చాటింగ్ మెసేజ్ పెట్టి నేను కూడా నాకు ఇలా కావాలండి ఆఫర్స్ అనేసి నేను ఏదైనా వల్గరమని వాళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఉండొచ్చండి. అప్పుడు కూడా నేను దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళాను కాబట్టి ఈ రోజు నిలబడ్డాను నేను కదా. అది మనలో ఉంటుంది ఏమండి, రెండు చేతులు నిన్న కూడా చెప్పారు అబ్బాయి ఎవరో, రెండు చేతులు కలవాలి కదండి. అమ్మాయి తప్పు ఉందా లేదా, అమ్మాయిగా నేను సపోర్ట్ చేస్తా. ఆ అమ్మాయి చేసిన విధానం తప్పు, అమ్మాయి చేసి చెప్తున్నట్టుగా శ్రీరెడ్డి వర్షన్, అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు, లోపల సంఘర్షణ వల్ల ఎలా చేస్తుందని చెప్పి ఎందుకు ఇన్ని మీడియా ఛానల్స్ పిలిపించి మాట్లాడడం కానీ, ఒక రోజు కదా 2 రోజు ఏ ఇష్యూ అయినా కూడా 3-4 డేస్కి మించదు. కానీ ఒక వారం 10 రోజులుగా ఇదే ఇష్యూ వేరే అంశానికి సంబంధించి మీడియా ఛానల్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎంతో కొంత నిజం ఉంటేనే కాన్సన్ట్రేట్ చేస్తారు జర్నలిస్టులు అనే ఒక వాదన కూడా ఉంది. దాన్ని మీరే ఉంటారు. ఇప్పుడు శ్రీరామచంద్ర అందరికీ తెలుసు, అబ్బాయి షాక్. ఏమండి ఇప్పుడు 20 రోజుల్లో డిన్నర్కి వస్తావా, సరదాగా వెళ్దామంటే మనం ఒక మెసేజ్ పెడితే వాళ్ళు కూడా ఒక మెసేజ్ పెడతారు. ఇది కామన్ అయిపోయింది జనరల్గా. మనం పెట్టకపోతే ఎందుకు పెడతారు? నువ్వు ఆ మెసేజెస్ అన్ని అంటే మీరు ఒక విషయాన్ని క్లియర్గా చెప్పారు ఎస్టర్డే. మీరు అఫ్ కోర్స్ నేను చాలా బాధపడుతున్నాను, శ్రీరామచంద్ర అండ్ ఇట్లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారా, వాళ్ళు మంచి సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు కదా అని చెప్పి. మీరు చార్ట్స్ చూసారా అండ్ వీడియోస్ చూసారా? ఏం లేదండి, ఆమె అక్కడ డిస్ప్లే పైన పంపించినవి చూశాను.
తర్వాత కొన్ని ఏవో చూపించింది, ఆమె చెప్పింది ఏమని, ఇలా ఉన్నారు కొంతమంది అని చెప్పింది పేర్లు, అది మాత్రం నాకు చెప్పింది. ఆమె దగ్గర నేనేం చూడలేదు. యాక్చువల్గా ఏంటంటే ఆమె చూపించడం, ఆమె చూపిస్తుందా లేదా, ఆమె లీక్ చేస్తుందా లేదా, ఆమె పర్సనల్ ప్రాబ్లం అది. ఆమె చూపించవచ్చు, చూపించకపోవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు ఆమె దగ్గర 1-2 ఉంటే ఎక్కువ ఉన్నాయని చెప్తుందేమో. బయట ఇంకో టాక్ కూడా వచ్చింది ఏంటని, చాలామంది ఇండస్ట్రీ అమ్మాయిలకు ఫోన్ చేసి మీకేమన్నా చార్ట్స్ ఎవరైనా ఇబ్బందులు పెట్టారా, ఇబ్బందులు పెట్టి ఉంటే అవన్నీ నాకు ఫార్వర్డ్ చేయండి, నేను మీ పేర్లు బయటికి రాకుండా నేను మీ తరపున పోరాటం చేస్తానని కూడా చెప్తుందట. ఈమె దగ్గర అన్నీ ఉంటాయి ప్రూఫ్స్. వాళ్ళు ఈవెన్ సీరియల్ ఆర్టిస్ట్ సత్య చౌదరి కూడా వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పారు. తను ఒక తణుకులో జరిగిన షూటింగ్ గురించి ప్రస్తావించారు. డైరెక్టర్ లుంగితో వచ్చి మిస్బిహేవ్ చేశారంటే అసలు ఆయనకు చాలా హై టెంపరేచర్స్ ఉన్నాయి, ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే చనిపోయారు ఆయన అట్లాంటి వాళ్ళు కాదని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మీరు ఎవరైతే ఈ సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎప్పటి నుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీని గమనిస్తున్నారు, తన పోకళ్ళు కూడా బాగా తెలుసు మీకు. సో మీరు ఈ ఎపిసోడ్ని మీరు ఎదుటి ఆడ వ్యక్తిగా మీరు ఎలా చూస్తున్నారు? నేను ఈ ఎపిసోడ్ని అయితే ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిని చూస్తే పాపం అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. ఒక అమ్మాయిగా జాలి పడుతున్నాం, బాధపడుతున్నాం. ఆమె చేసే విధానంకైతే మా అసోసియేషన్లో కార్డు ఎందుకు ఇవ్వరని నేను డిబేట్లో గట్టిగా మాట్లాడారు. వాళ్ళు ఇవ్వాలని రూల్ కూడా లేదండి, ఇస్తారనే అనుకున్నాను. నేనైతే ఒక టైంలో మాట్లాడుకున్నాం, మేము మాట్లాడాను కూడా. నేను డైరెక్ట్ చెప్తాను, నేను శివాజీరాజు గారు చెప్తే చూద్దాం అనుకున్నారు, వాళ్ళు మాట్లాడారు. సరే ఒక ఆర్టిస్టు సాటి ఏదో తను తీసుకొస్తే ఒక అమ్మాయి కష్టపడుతుంది, 3 సినిమాలు చేసింది అంటుంది, ఇస్తామని అనుకున్నారు. ఇంతట్లోగా ఈ లీక్స్ ఇవన్నీ చేసి పెంట చేసేసరికి మళ్ళీ ఇస్తారండి. ఒకటి ఇప్పుడు గట్టిగా ఒక లాగిపెట్టి కొట్టేసి సారీ అండి నేను అసలు తెలియక కొట్టేశాను, ఆ టైంలో నాకు కాన్షియస్లో లేనంటే ఎవరంటే మరో విషయం కూడా చాలా తెగించి మాట్లాడుతుంది కదా శ్రీరెడ్డి, నేను చావుకి కూడా భయపడను. ఇప్పటిదాకా ఎంతో మంది ఇది మొత్తం ఈ రూట్స్ తో సహా నేను పెకిలించాలనుకుంటున్నారు కుక్కిటి వెళ్లతో. నా సీనియర్స్, వాళ్ళ సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ ఎప్పటి నుంచో ఫ్రమ్ 80s నుంచి ఈ కల్చర్ ఉంది. దీన్ని ఇప్పుడు నాతో స్టాప్ అవ్వాలి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇది నా మరణ వాంగ్మూలం అని చెప్పేసి గొంతెత్తి అరుస్తుంది కదా. ఆమె మరణ వాంగ్మూలం అని చెప్తుందండి. ఆమె చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు, ఆమె చచ్చిపోవాలని ఆశపడరు. ఆ అమ్మాయి అలాంటి మాట అన్నదని మొన్నటి నుంచి ఆమెకి కౌన్సిలింగ్ చేశా, వద్దుమా అలాంటివి చేయకూడదు, తప్పు, నువ్వు వదిలేసే. మీరు వర్క్ చేసిన ప్లేస్లో మీరు ఎవరైనా చేస్తారా అట్లా? మనం వర్క్ చేస్తున్న ఇప్పుడు అమ్మని తిడతామా? మనకు అమ్మ అన్నం పెడుతుంది, ఇండస్ట్రీ నీకు అమ్మలా చూస్తుంది, సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం, సూర్యుడు నువ్వు నెత్తి మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది చెప్పు? అంటే నీకు నువ్వే చేసుకున్నావు, చేసుకొని ఇప్పుడు నాది మీరు రారా అంటే ఒకటి చెప్తాను. ఆమె చిన్న పిల్ల, ఒక విధంగా చిన్నది. ఏమిటి శ్రీరెడ్డి మొన్నటి వరకు ఎవరికీ తెలియదు, 1 month వరకు, 1 month నుంచి ఈ టాపిక్. ఆమె చేసిన తిడితేనన్నా చూస్తారేమో, ఆమె చెప్తుంది డైరెక్ట్గా, తిడితేనన్నా చూస్తారేమో, బూతులు మాట్లాడితే చూస్తారేమో. నిజంగానే టాలెంట్ ఉంటే బయటకు వస్తానని అనుకున్న వాళ్ళని చూసాం, కానీ తిడితేనేమో ఇలాంటి ఎలాంటి చూస్తామని అని మాట్లాడితే ఎవరు అవకాశాలు రాక ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఏదో ఒక దాన్ని పిచ్ అంటారు మరి అంతే. మరి అట్లా అనాలి మరి. అంటే అమ్మాయి మైండ్ సరిగ్గా స్టేబుల్గా లేదని అర్థం. అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళాను అంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అడిగే విధానంగా అడుగమ్మా, ఇస్తారు. ఎందుకు ఇవ్వను అని ఎవరు అంటారు? అంత హార్ష్గా ఎందుకు చెప్తారు? నా బాధ అట్లా ఉంది, నేను పచ్చిగా చెప్తేనే జనాలకు అర్థం, పచ్చిగా చెప్తే కొన్ని బాధలు ఇలా చెప్తాం కదా అని అమ్మాయి వర్షం. ఒక మాట చెప్తాను, పచ్చిగా చెప్తే అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తామా? పచ్చిగా చెప్పాము అనేసి ఎవరు పడితే అలా మాట్లాడితే ఇండస్ట్రీ అనేది నువ్వు ఒక చిన్న అణువందులో పరమాణువు కూడా కాదు, ఇంకా .0.00%. అది పెద్ద సముద్రం. ఆ సముద్రంలో పెద్ద వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి వచ్చి అదే అమ్మాయి ప్రతిసారి కళ్యాణి గారు అదే మెన్షన్ చేస్తుంది. ఎంతో మంది, నేను ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది ఈ ఊబిలో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరూ కూడా అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పేరు చెప్పడానికి సాహసించలేదు. ఆ పని ఏం చేశానో అని అంటుంది కదా. ఓ పని చేయమనండి, నేను చెప్తున్నాను డైరెక్ట్గా అమ్మాయిని అన్ని లీక్స్ ఓపెన్ చేసేమనండి. చేయదే ఒకసారి చేయమనండి, చేయదా అమ్మాయి? రోజు ఎల్లుండి అవతల వారం రోజులు 10 రోజులు టైం పెడుతుంది. ఎందుకు? తనకి మైలేజ్ క్లియర్. ఇండస్ట్రీని దూషిస్తే తనకు మైలేజ్ వస్తుంది, అది జనాల మీదకి వెళ్ళిపోయింది, ఆమెకు సాఫ్ట్ కార్నర్ వస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళందరూ అంటే నేను ఒక విధంగా చెప్తాను, శ్రీరెడ్డి ఆడపిల్లగా ఏ మహిళా సంఘాలలో మాట్లాడినా కూడా నేను అన్నారు ఆడపిల్లగా నేను సపోర్ట్ ఇప్పటికీ చేస్తాను, నేను కూడా వెళ్తాను ఫైట్కి. ఏమండి తెలుగు వాళ్ళని తీసుకోండి. కానీ ఇండస్ట్రీని దూషిస్తే శ్రీరెడ్డికి నేను యాంటీ. ఎందుకో చెప్పనా? ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేసినా చెప్పకూడదు నేను అనట్లేదండి, చెప్పండి, చెప్పే విధంగా చెప్పండి.
చెప్పే విధి విధానం ఉంది దానికి. ఆ విధంగా చెప్పండి, మీరు వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు మా బైలాస్లో ఉంటాయి కదా, ఆ బైలాస్లో ఏమైనా మార్పులు చేస్తారా, చెయ్యరా, వాళ్ళు ఇష్టం అండి. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. నేనేం మా అసోసియేషన్ మెంబర్ కాను, మా అసోసియేషన్ ఇది కూడా కాదు. నేను ఎప్పుడు ఎలక్షన్స్లో అట్లా పాల్గొను, నాకు అవసరం లేదు. నేను ఓన్లీ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్ కార్డున్న హోల్డర్ని. ప్లస్ ఒక సీనియర్గా నేను ఒక ఆర్టిస్ట్గా ఎవరు ఏం కష్టాలు పడతారో తెలిసిన అమ్మాయిని. ఎవరేం మాట్లాడి నిజం మాట్లాడతాను నేను. ఆమె ఏంటంటే నేను ఏం మాట్లాడినా నాకు సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు, అటువైపు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే నాకైతే ఇండస్ట్రీ మీద ప్రేమ ఉందంటే, మీకు డైరెక్టర్స్ మీద ప్రేమ ఉంది, ప్రొడ్యూసర్స్ నీకు అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ మీద అభిమానం ఉంటే తప్ప నీకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ని నిజమే ఆయన వల్ల నేను ఈ క్యారెక్టర్ చేశాను, ఒక బివి నాయక్ గారు నాకు క్యారెక్టర్ ఇచ్చారు, శేఖర్ కమ్ముల్ గారు గోదావరిలో క్యారెక్టర్ ఇచ్చారు, ఈరోజు నన్ను పుల్లమ్మ అంటున్నారు, లేదా నన్ను బాబీ అంటున్నారంటే నాకు గ్రేట్ కాదా? ఏం వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తే తప్ప నేను నిజంగా అందరూ అంతే ఉంటారా? నువ్వు ఉన్నారన్నా ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ 100 మంది వాళ్ళేనా? అసలు నీకు అసలు ఉచ్చం నీచం లేదా మాట్లాడడానికి? నువ్వు మాట్లాడు, కరెక్ట్ వేలో మాట్లాడు. తను మాట్లాడుతున్నప్పుడు కొన్ని పబ్లిక్ కాల్స్ కూడా మనం చూసాము. ఆ పబ్లిక్ కాల్స్ అన్నీ ఆమెకు సపోర్ట్గా వస్తాయండి. అది నేను కన్సిడర్ కూడా చేయను. ఎందుకో చెప్పమంటారా, మీరు యూట్యూబ్లో ఇప్పుడు మీరు పెట్టిన దాని మీద కూడా నన్ను తిడుతూ చాలామంది పెడతారు. నేను డైరెక్ట్ చెప్తాను, ఇప్పుడే మీరు పెట్టండి యూట్యూబ్లో, ఆమెకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వేం ఆడదానని నన్ను డైరెక్ట్ అంటారు ఖచ్చితంగా. అంటే ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు సపోర్ట్ చేయాలా? తప్పు మగవాళ్ళ వైపు అటువైపు ఏమి తప్పు ఉందో, ఈమె వైపు తప్పు ఉండొచ్చు కదా, మేబీ ఈవి కూడా తప్పు చేసి ఉండొచ్చు కదా. నిన్న మూర్తి గారు ఇంకో మాట కూడా అన్నారు, వారం రోజుల నుంచి ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో పడుతున్న కష్టాల గురించి గొంతు చించుకుంటుంటే ఎవరు కూడా స్పందించడం లేదేంటి సినిమా పెద్దలు అని చెప్పి ప్రశ్నించారు. నేను ఇందాక మీరు ఆపేశారు ఈ క్వశ్చన్ ఆన్సర్. ఆమె ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? అసోసియేషన్ అంటే ఒక పెద్ద ప్రెస్టీజియస్ అసోసియేషన్, అది నువ్వు పరమాన్న పాయింట్ నాట్ పొజిషన్లో ఉన్నావు కదా, నువ్వు వెళ్ళాలా, వాళ్ళు రావాలా నీ దగ్గరికి? ఇది క్లియర్ కదా. ఒకసారి లేదు, రెండోసారి వెళ్ళు, మూడోసారి వెళ్ళు, 10 సార్లు తిరుగు. ఏదో ఒక రోజు అమ్మాయిని లోపల రమ్మని అంటారు కానీ బయటికి పో అంటారు కదా, వచ్చిన వాళ్ళు ఎవరైనా బయటికి పో అంటారు కదా, వచ్చి నాకు మాట్లాడతారు కదా. 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పు. మన పెద్ద వాళ్ళు ఎవరు అనుకుంటున్న వాళ్ళ దగ్గర రచయితల సంఘంకి వెళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళు, నీకు ఎవరెవరు ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళందరికీ ఏమండి మీ డైరెక్టర్ నన్ను కో డైరెక్టర్ ఇబ్బంది పెట్టారు, మీ డైరెక్టర్ ఇబ్బంది పెట్టారు, మీ ఎవరెవరు ఇబ్బంది పెట్టారు, నీకే 24 క్రాఫ్ట్స్లో ఎవరు ఇబ్బంది పెట్టారు? వాళ్ళ ఇబ్బంది పెద్ద మనుషులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, పంచాయతీలు పెట్టి మంచి చేస్తారని చెప్పుకుంటున్న పెద్ద మనుషులే నాకు ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి? నేను ఒక మాట చెప్తాను, ఎవరైతే ఈ పెద్ద మనుషులు అని ఆమె ఫీల్ అవుతుందో, ఆ పెద్ద మనుషులు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో ముందు చూపించమనండి. పోనీ వాళ్ళు ఇంతకుముందు నేను ఇండస్ట్రీ తరపునని కాదు, నేను ఇండస్ట్రీని తిడితే ఒప్పుకోనని ముందు నుంచి చెప్తున్నాను. నాకు శ్రీరెడ్డిని పర్సనల్గా కన్సర్న్ ఉంది, అమ్మాయి అంటే బాధ ఉంది, పాపం పిచ్చి పిల్ల ఏదో మాట్లాడేసింది, వీళ్ళకి మధ్యలో చక్కగా అయిపోయి అమ్మాయి పిల్ల హ్యాపీగా సినిమాలు చేసుకుంటే బాగుంటుందని ఫీలింగ్ నాకు ఫస్ట్ ఉంది. మీరు శేఖర్ కమ్ముల గారికి సారీ చెప్పమని అడిగారు, ఎందుకంటే శేఖర్ గారి బిహేవియర్ నేను దగ్గరుండి చూశాను. మిమ్మల్ని నేను 4 రోజులు అబ్జర్వ్ చేస్తే మీరేంటో నాకు అర్థమవుతారు. లేదు ఒక్కరోజైనా చాలు, ఒకరోజు మనం మాట్లాడితే మనిషిని చూడగానే మీకు అర్థమవుతుంది. అది ఏంటంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఎక్కడో చూసినప్పుడు ఈవిడేంటి ఇంత పొగరుగా ఉన్నారు అనుకుని ఉండొచ్చు, తర్వాత మీతో మాట్లాడినప్పుడు అయ్యో కాదు కదా మనం అనవసరంగా అనుకుని ఫీల్ అవుతాం. అలాగే శేఖర్ గారి మీద నిరాధారంగా నువ్వు పెట్టావంటే అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరి మీద ఒక రాయి వేసేస్తే వాళ్ళే రియాక్ట్ అయ్యి నా దగ్గరకు వస్తారని అనే ఉద్దేశం. నేను ఆల్రెడీ ఎప్పుడో దాచుకున్నవన్నీ బయట పెడదామని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు, ఇది తప్పు అంటాను అమ్మాయిని. తప్పు, నీకు ఏ ఛానల్ సపోర్ట్ చేయని, ఎవరు చేయని, ఏమైనా కానీ అవసరమైతే నన్ను అందరూ తిట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నువ్వెలాగా అంటున్నావో నీ వైపు కూడా తప్పు లేకుండా జరగలేదంటారు. నిన్ను చాలా ఏడ్ చేసింది నిన్న ఆమె ఏమండి, నేను ఒక్కటి చెప్తాను, తను యాక్టింగ్ చేయాలని వచ్చింది కదా, మాత్రం ఏడవకపోతే ఎట్లా అండి? మీరు అలా అంటే ఎలా అండి? యాక్టింగ్ చేయాలని వచ్చినా నేను కూడా ఏడుస్తాను కావాలంటే. ఇప్పుడు నేను ఏడుస్తుంది, నేనేదో చెప్పేస్తుంది నిజం అయిపోతుందో, బాధ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా తెలంగాణ సీఎం కి కూడా తన మేడం గారు నేను ఒక మాట చెప్తా, ఆమె ఏడ్చినందుకు బాధ అనిపించే నేను దగ్గర తీసుకున్నాను. నేను ఆమెను ఇప్పుడు ఆ విధంగా నేను పించేయాలని అనుకోను, బాధ ఉంటుంది. ఏడ్చింది అని మీరు అంటున్నారు కదా, ఏడవడం అంటే నిజంగా అప్రయత్నంగా వచ్చి ఉండొచ్చు కూడా, రానివ్వండి అది కూడా. నేను ఎందుకంటే పోన్లే ఆడపిల్ల మన పిల్లైనా అని దగ్గర తీసుకుంటాం. దాన్ని వాళ్ళు అమ్మాయి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వస్తుందండి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు? తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందా? కేసీఆర్ గారికి ఏం పని పాటు ఉండదా? ఇంకా ఆయన ఇలాంటి వాటిలన్నింటిని పట్టుకొని తిరుగుతారా? అన్ని పని చెప్తుంది కదా, రేపు ప్రొద్దున నేను ఫిలిం నగర్ లో బట్టలు ఉడి తీసుకుని నిల్చుంటాను, ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి చెందుతుందా, అప్పుడు కూడా మీరు బాధపడరా అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది కదా. ఒక్క మాట చెప్పమంటారా, ఆమె బట్టలు ఇప్పుకొని తిరిగితే ఎవరి పరువు పోయిందండి? ఆమె పరువుగా ఫస్ట్ పోయే తర్వాత కదా ఇండస్ట్రీ అమ్మాయి అని చెప్పుకుంటారు, లేకపోతే ఇంకో ఛానల్ వాళ్ళు చూపిస్తారు, ఇంకొక నేషనల్ ఛానల్ చూపిస్తారు, ఏదైనా చూపిస్తారు. తెలుగు ఇండస్ట్రీ పరువు తీసే ఎన్ని రోజులు మాట్లాడుకుంటారండి ఒకసారి చెప్పండి? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ
అది లేదు. ఈ అమ్మాయి లీకుల పర్వం ఆగడం లేదు. ఈ ఎపిసోడ్ ఎంతవరకు కొనసాగుతుంది? అదే మాకు అర్థం కావట్లేదు, అసలు అర్థం కాని విషయమే అది. మీ సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్దవాళ్ళతో మాట్లాడుంటారు కదా. నేను మాట్లాడాను, వాళ్ళందరూ అయితే ఒకటే అన్నారు. నేను మహాలో మాట్లాడిన వెంటనే మాట్లాడాను, నైట్ మాట్లాడలేదు. ఎర్లీ మార్నింగ్ 7 o'clock నేను నిద్రపోలేదు. నేను పడుకునేసరికి రాత్రి 2 అయింది. నేను మార్నింగ్ 7కే ఫట్మని ఫోన్ చేసి మాట్లాడాను. నేను మాట్లాడితే, సార్ ఇది పెద్దగా అనవసరంగా మనం పెంట చేసుకోవడం వేస్ట్గా ఉందంటే, ఆమె పెంట చేసి మనం పెంట చేసుకోవడం అనడం ఏంటమ్మా, ఇది తప్పది. పెద్దవాళ్ళు అంటున్నారు, పోనీ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టింది కదా, పెట్టేమని, ఇంకా పెట్టేస్తే మనకేంటి, పెట్టేనే అంటున్నారు వాళ్ళు. ఒకటే అంటున్నారు, మేము వెళ్ళాం అంటున్నారు. కొంతమంది బడా ప్రొడ్యూసర్ చివరి కొడుకు గురించి బేరసారాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఆ అబ్బాయి పేరు మాత్రమే దాస్తూ మిగతా వాళ్ళని సరౌండింగ్ వాళ్ళని లాగుతుంది. అయితే ఒకటి చెప్పమంటారా, మీరే బేరసారాలు అన్నారు అంటే ఈ అమ్మాయి బయట అనుకుంటున్న విషయాలేనండి ఇవన్నీ. ఆ అమ్మాయి డబ్బుల కోసం చేసిందని కొంతమంది అంటారు, కొంతమంది పబ్లిసిటీ అంటున్నారు, కొంతమంది అంటే ఈ అమ్మాయి మెంటల్ ఎక్కిపోయింది అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారండి. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. శ్రీరెడ్డి యువర్ సో డేర్ అండ్ బ్రేవ్ గా ఇన్ని రోజులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది నిజమేనా కాదా, ఆ చీకటి కోణం నిజమే కాదా అన్న డౌట్ మాత్రమే మాకుంది. కానీ ఇప్పుడు నువ్వు బట్టబయలు చేసావని పబ్లిక్ కదండి పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. పబ్లిక్ పొగుడుతున్నారు కదా, వాళ్ళకి బుర్ర బుద్ధి లేదు. ఫస్ట్ నేను డైరెక్ట్ చెప్తున్నా, పబ్లిక్ కి కొంచెం ఆలోచించండి. ఆమెను పొగడండి. ఒక అమ్మాయిగా డేర్గా స్టెప్ వేసినందుకు, ఇంకొకరు ఎవరైనా మెసేజ్ పెట్టాలంటే ఆలోచించే విధంగా చేసినందుకు పొగడండి. కానీ ఈమె కరెక్టు, ఈమె అవతల వాళ్ళందరూ తప్పు అన్నది ఆ కామెంట్లు తప్పు. నేనేమంటానంటే ఆమెను పొగడండి, ఆమెను తిట్టొద్దని నేను చెప్పట్లే, ఆమెను తిట్టండి అవేం చేయను అన్నాను. వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు మాట్లాడే ప్రతిదీ అందరూ చూస్తున్నారు, మేము మాట్లాడేది చూస్తున్నారు, మేము బిహేవియర్స్ చూస్తున్నారు అందరివి. మీకు కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది, ఆలోచించండి ఎవరు ఏం చెప్తున్నారు, ఎంతవరకు నిజం ఉంది అందులో. ఇప్పుడు పబ్లిక్ కామెంట్స్ చేస్తున్నారు కదా, నాకే సపోర్ట్ ఉంది అనుకుంటే యాక్చువల్గా అటువైపు ఈఎంఐ విక్టిమ్ అని చెప్తుంది. అవతల వాళ్ళకు కూడా ఏదో బాధ ఉంటుంది కదా, ఆ పెయిన్ వీళ్ళేమో వెళ్ళలేదుగా, వీళ్ళు చూడలేదుగా, ఆమె చెప్పిందే చూసారు ఇప్పటి వరకు. ఆమె చేసినవన్నీ కరెక్టే అని అనుకొని వాళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఇండస్ట్రీని బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు గట్టిగా రైస్ చేసి ఇండస్ట్రీ అది కాదు, కొంత ఉన్నారు కొంతమంది కాదని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళందరికీ మేము శత్రువులు అయిపోతున్నాం. ఆ అమ్మాయిని మంచిగా బయట అందరి దగ్గర చెప్పింది, నువ్వు డేరమ్మా బయటకు వచ్చి చెప్పావని. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారండి, మనల్ని బట్టి అవతల వాళ్ళు ఉంటారండి, మన బిహేవియర్ని బట్టి. మనం మంచిగా బిహేవ్ చేస్తే, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మిమ్మల్ని గౌరవంగా మాట్లాడితే మీరు అంత గౌరవంగా మాట్లాడతారు, మీరు నన్ను అలాగే చూస్తారు. మిమ్మల్ని నేను ఏదో విధంగా మాట్లాడితే మీరు అదే చూస్తారు. అదే కదా ఎక్కడైనా గివ్ అండ్ టేక్ పాలసీ, ఎందులో అయినా ఏ విషయంలో అయినా. అలాంటప్పుడు ఈమె చేసిన పద్ధతి ఏంటో తెలియనప్పుడు అవతల వెర్షన్ కూడా వినాలి. బడా ప్రొడ్యూసర్ కొడుకులను ఎవరినో కాపాడాలి. బడా ప్రొడ్యూసర్ చివరి కొడుకు తాతల పేర్లు చెప్పడం, తండ్రుల పేర్లు చెప్పడం, బాబాయిల పేర్లు చెప్పుకొని బెదిరించడాలు, లేకపోతే జాతి అంటే చివరిసారిగా అంత క్లోజ్గా మూవ్ అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చివరిసారిగా అంటే అంత పెద్దింటికి నువ్వు కొడలు అయిపోదాం అనుకుంటున్నావా, నీ కారంటి నా కారంటి, నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి, చివరిగా నీ జాతి ఏంటి నా జాతి అంటే జాతుల గురించి మాట్లాడేసరికి నాకు కూడా పౌరుషం ఉంది. మీరు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వచ్చు, కానీ మాకు కూడా కుటుంబాలు ఉంటే మాకు కూడా హర్టింగ్ ఉంటుంది. ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ రెవల్యూషన్ అని తన వర్షన్. యాక్చువల్గా ఆమె ఏమైనా అనుకోనివ్వండి, ఆమె ఏమైనా చెప్తుందండి. ఈరోజు మీ ఇంటర్వ్యూకి వచ్చినా, ఇంకోళ్ళ ఇంటర్వ్యూకి వచ్చినా ఈరోజు ఒకటి చెప్తుందండి, రేపు ఇమీడియట్గా అది నేను శేఖరన్ ఎక్కడన్నా నన్ను నిన్న చెప్పిందిగా, మీకు అక్కడే అర్థమైందిగా. ఇప్పుడు ఈ బడా ప్రొడ్యూసర్ కొడుకు ఉండొచ్చు ఉండకపోవచ్చు మాకు అనవసరం. అది ఆమె పర్సనల్, నిజంగా ఆమెకు హర్ట్ అయి ఉంటే ఆమె చేస్తుంటే ఆమె పెడుతుంది, పెట్టేమని అంటున్నారు మా వాళ్ళు, మా అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవరైనా. పోనీ పెట్టేస్తే ఎందుకమ్మా రోజు కంపు, ఒకసారి చేసే మొత్తం బయట పెట్టు, ఫ్రీ అయిపోతారు కదా. అండ్ శ్రీరెడ్డి మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కేసు పెట్టారు. అబ్బాయి కళ్యాణ్ అని ఎవరో పవన్ కళ్యాణ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు, మెసేజ్ వెళ్ళింది, అది బయటకు వెళ్ళింది. కానీ అది కాదు, ఈయన వేరు కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఈయన పేరు కూడా. కాకపోతే ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా నిన్న కేసు పెట్టారు. కేసు పెట్టినా ఆయన ఏంటంటే ఒక సినిమా 2 సినిమాలు చేశారు. ఆయనకి అంత ఉంది, ఏదో తను ఏదో ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో చేస్తున్నా, నాకు తెలియదు అవన్నీ. కానీ ఒకటైతే నేను చెప్పగలనండి, ఈ పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయికి అయితే ఏం చేసినా సపోర్ట్ చేసేయచ్చు అంటే అమ్మాయిలు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. అమ్మాయిలు చేసిన దానికి కూడా కొంచెం చూసి ఆచి తూచి అడిగేమనండి. ఇప్పుడు నేను తప్పు చేస్తాను, నన్ను కూడా నేనైతే నేను ఒక మాట చెప్తాను, థర్డ్ జెండర్ గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళని నాకు రెస్పెక్ట్ ఉంది. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడినా మీరు ఏదైనా రాస్తే వాళ్ళకి నాకు గొడవలు నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడను, ఓన్లీ నేను ఈ విషయం మాట్లాడతా. అది కూడా మీరు శ్రీరెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇష్టం లేని టాపిక్స్ నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా 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 గౌరవం. నాకు ఎప్పుడైనా దిష్టి తీయించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీయించుకోవాలంటే నాకు తెలుసు అది మంచిది. అమ్మాయి చెప్తున్న సెంటెన్స్ ఒకటే,
ఆడవాళ్ళని వేధిస్తున్నారు కరెక్టే, కానీ మమ్మల్ని మేము హిజ్రాల్ బాబు మమ్మల్ని వదిలేండి అని అంటే బతిమలాడినా కూడా బట్టలు అది ఇప్పించి మళ్ళీ మీరు అటే తీసుకెళ్తున్నారు. నేను దానికి సమాధానం కూడా చెప్పను. ఎందుకో చెప్పనా, ఎందుకంటే నేను వాళ్ళ గురించి నేను ఆ టాపిక్ తీయదలుచుకోలేదు. ఎందుకంటే అది మంచిదే, మంచి పని. తను ఏం చేసినా ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను అమ్మని. మంచి పని, అది తప్పే లేదు. వాళ్ళ గురించి నువ్వు ఫైట్ చేయమా, హ్యాపీ నేను. కానీ నేనేమంటానంటే, సో ఇప్పుడు నేను ఎంటైర్ ఎపిసోడ్ నిన్న లైవ్ అయిపోయిన తర్వాత శ్రీరెడ్డి ఏం మాట్లాడింది, మీ మాటలు వినే పొజిషన్ లో ఉందా? యాక్చువల్గా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో మాట్లాడిన తర్వాత ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ యూ అక్క అంది ఫస్ట్ డైలాగ్. అంటే ఆమె నేను మాట్లాడేదాన్ని తనకి సపోర్ట్ ఫుల్గా చేయాలనుకుని ఫీల్ అయింది. నేను చెయ్యను, నేను నిజమే మాట్లాడతా. ఇప్పుడు నేను తప్పు చేసినా అలాగే మాట్లాడండి మీరు. ఇప్పుడు నేను ప్యాకాట్ ఆడానని చెప్పారండి, ఆ ప్యాకాట్ ఆడిని ఎవరైనా వదిలేశారా నన్ను? ఎందుకు ప్యాకాట్ ఆడావని యాగి చేశారు. ఇప్పటికీ నేను పడుతున్నాను. ఇప్పటికి కూడా కామెంట్స్లో నువ్వు ప్యాకాట్ ఆడి దొరికిందా, నువ్వు మాట్లాడేదంటే అనేవాడు పెట్టేవాడు చూశాను. మీరు పబ్లిక్ నేను డైరెక్ట్ చెప్తున్నానండి, కొంచెం సెన్స్తో ఆలోచించండి. కామెంట్స్ పెట్టేటప్పుడు ముందుగా చెప్తున్నాం, పెట్టండి, విజ్ఞతతో పెట్టండి. ఇప్పుడు కామెంట్ ఎవడు పెట్టినా వాడిని లోపల ఏం ఇవి కూడా వచ్చాయి. ఇప్పుడు అనవసరంగా సెక్షన్స్ అన్నీ వచ్చేసాయి. అది ఆలోచించుకొని పెట్టండి, ఇరుక్కోకండి కామెంట్స్ పెట్టి. నేను అందరిలో వదిలేను, అందరిలో ఈజీగా తీసుకోను. ఎందుకంటే నేను చెయ్యని తప్పుకి మాట అంటే ప్రాణమన్న తీసుకుంటాం. ఇది నా పద్ధతి. చేశానా తల ఉంచేస్తాం, ఇది. అంతేగాని ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దానికి ఎంత నిజం ఉందని తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు అమ్మాయి కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేసేస్తారా పబ్లిక్ అంతా? అమ్మాయి చెప్పింది నిజం ఉంటుందా? అటువైపు కూడా ఏదో ఉంటుంది. అబ్బాయిలు తప్పు చేసి ఉండొచ్చండి, కానీ అందరూ అదే అనడం ఎందుకు అంటున్నాను? ఎవరన్నారు వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళనే అను. నువ్వు డైరెక్ట్గా వీళ్ళు డైరెక్ట్ పేరు చెప్పు అను, ఇంకోళ్ళు అనకు. ఇండస్ట్రీలో 10 మంది నన్ను వేధించారు, 10 మంది పేర్లు చెప్పేయి. నువ్వు చెప్పేసి అందరు బయట పెట్టే. నువ్వు చెప్పొద్దని మేము అనట్లేదు, సపోర్ట్ చేయమనట్లేదు. ఆ విషయం మేము కూడా అడుగుతాం. సార్ ఏంటండి ఇదని మేము అడిగేస్తాం ఫోన్ చేసి, లేకపోతే నేను తీసుకెళ్తాం డైరెక్ట్గా. ఇది పద్ధతి. సో సినిమా ఇండస్ట్రీ గురించి సీనియర్ జర్నలిస్ట్ కానివచ్చు, లేకపోతే పబ్లిక్ కానివచ్చు, ఇతరులు కానివచ్చు, ఇలా అంటున్నారంటే దానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏంటంటే ఇదిగోండి, ఇదే ఇప్పుడు తీసుకొచ్చిన ఇదంతా మొత్తం ఇది ఏదైతే ఎపిసోడ్ నడుస్తుందో, ఈ అమ్మాయి ఎప్పుడు బయటకు వచ్చిందో ఏమండి ఒక్కటి చెప్తాను. శ్రీరెడ్డి నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా మరణం వాంగ్మూలం అంటూ రోదన చెప్తున్నా కూడా, ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా, తన ఘర్షణ వెలుబుచ్చుకుంటున్నా కూడా వెనకలు ఎవరో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారు. స్ట్రాంగ్ సపోర్ట్ లేదే తను ఇన్ని మీడియా ఛానల్స్ తిరుగుతూ ఇంత ధైర్యంగా మాట్లాడదు అని ఒక ఆరోపణ కూడా ఉందండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అడిగారు ఏమని, ఎవరు సపోర్ట్ చేయట్లేదని. మంచిగా వెళ్ళిన వాళ్ళకే సపోర్ట్ రావట్లేదు. మనకెందుకు ఈ పెంట అనుకుంటున్నారు, మనకెందుకు మన ఇంట్లో వచ్చినప్పుడు చూసుకుందాం అంటున్నారు. నా ఇంట్లో జరగలేదుగా ఈ గొడవ, పక్కింట్లో జరిగింది, మనకి లోపలికి తలుపులు వేసుకుందాం అని వెళ్ళిపోతున్న రోజులు ఇవి. ఎవరమ్మా ఎవరి కోసం వెళ్ళిపోతారు, ఎవరు వస్తారు? ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ పతివ్రతలని అడిగావు నువ్వు. ఏ ఆడపిల్ల నీకోసం వస్తుంది చెప్పు, వస్తారా? ఇంకా నేను చెప్పాలంటే ఎందుకో పిచ్చిదల్లా మాట్లాడుతుంది, ఏదో మాట్లాడుతుంది, నాతో ఫోన్లో ఏదో అన్నది. నేను TV9 లైవ్లో మాట్లాడాను. తర్వాత అమ్మాయి నాకు ఫ్రెండ్ మాట్లాడింది, 2-3 సార్లు కాల్ చేసుకున్నాం, అయిపోయింది. అమ్మాయి ఏదో చెప్పింది, అయ్యో ఆడపిల్ల బాధపడ్డది, కానీ నేను కన్సర్న్తో మాట్లాడితే నన్ను కూడా రివర్స్ అయింది. నేనైతే ఇండస్ట్రీ వైపు సపోర్ట్ చేస్తూనే నీతో మాట్లాడతా. నేను ఇండస్ట్రీకి సపోర్ట్ విత్డ్రా చేసుకున్నానని చెప్పలేదే. నేను ఇండస్ట్రీలో పంచినండి, నేను ఇండస్ట్రీలో బ్రతుకుతున్నాను, ఇక్కడే తింటున్నాను. నేను నా కరాటే కళ్యాణ్ పేరు ఇక్కడే వచ్చింది నాకు. నేను ఇండస్ట్రీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నేను చేస్తే తప్ప అది నా పెయిన్ నాకుంటుంది. నువ్వు నన్ను ఒక విధంగా ఎవడో తిట్టాడు మొన్న, తిట్టినప్పుడు ఆ పెయిన్లో నేనున్నాను కదా, నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాను. నేను మంచిది కాను అందులో. అంటే నువ్వు తిట్టే విధంగా అందరినీ చేస్తావా? నువ్వు ఒక్కదాన్ని తిట్టించుకుంటావా అనుకో, అది నీ పర్సనల్. ప్రతి ఒక్కరిని తిట్టావనుకో, ఇది అందరికీ ఆపాదించి అందరికీ ఆ బురద జల్లుతూ ఉంటే దానికి సపోర్ట్ చేయండి అని ఎలా అడుగుతావు? ఏ విధంగా అడుగుతావు? ఏ మొహంతో వస్తారు ఎవరైనా? ఏ మొహంతో వస్తారు? వచ్చినా సరే ఏ విధంగా నీకు మైలేజ్ వస్తుంది అనుకున్న వాళ్ళతో? కొంతకాలం అది తాత్కాలికం, పై మెరుగులు అంటారు చూసారు, అది వరకు వస్తుంది. నీకు ఎవ్వరూ నీకు రారు. ఎందుకంటే నీ మీద ఇండస్ట్రీ మొత్తం కచ్చగా ఎందుకు ఉంది ఈరోజు? ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు అంత కక్షగా ఈ పిల్ల ఏంట్రా బాబు పెంట అని ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? అది నేను చెప్తున్నా. ఫస్ట్ ప్రాపర్ వేలో వెళ్ళి నువ్వు మాట్లాడు. అది నీకు అడిగినప్పుడు లేదనుకో, అప్పుడు పద్ధతి. నువ్వు వెళ్ళానంటావు, వెళ్ళిందానికి ప్రూఫ్స్ ఉన్నాయో లేవో నాకు అయితే మాకెందుకు అవన్నీ, నువ్వు చెప్పినవే ప్రూఫ్స్ అంటావు. 2 లీక్స్ చేసావు, ఓకే, నీ దగ్గర ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేయమ్మా. ఎవరు వద్దన్నారు? వద్దనట్లేదు కదా. ఇప్పుడు నేను ఆపేమన్నా, బతిమాలనే నిన్నేమన్నా? వద్దమ్మా ప్లీజ్ అమ్మా చెప్పాం ఒకసారి. ఎందుకమ్మా ఇంకా నువ్వు సినిమాలు చేసుకోను, వాళ్ళ సినిమాలు ఇచ్చారుగా చేసుకో అన్న అంటే, లేదండి నేను ఇవన్నీ ఇంకా చాలామంది పేర్లు అవన్నీ వచ్చినాక నేను అప్పుడు మాట్లాడతాను. అన్నీ చాలా పేర్లు బయట పెట్టాలని ఆమె చూస్తుంది. చూడండి, మేము కూడా చూస్తాం నీతో పాటు, అంతే. నీకు ఒక అక్కగా ఒక చెల్లిగా ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఏదైనా
ఆమె ఏంటంటే ఫస్ట్ నువ్వు ఆంటీ అయిపోయి నేను ఎవరు చూడరని ఫస్ట్ నా మీద స్టార్ట్ చేసింది వారు. నువ్వు ఆంటీ అయిపోయావు కాబట్టి నేను ఎవరు కెలకరు అంది. ఇప్పటికీ నాకు వాట్సాప్ మెసేజ్లు ఇస్తాను కావాలంటే నీకు. నాకు ఎంతమంది వెనకాల పడేవాళ్ళు నన్ను నచ్చేవాళ్ళు నన్ను ఉంటారండి. దానికే ఉంది. 65 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలం దాకా ఎవరిని వదలట్లేదు ఈ రోజుల్లో. తెల్లవారులు వేస్తేనే చూస్తున్నాం మనం ఘోరాలు నేరాలు ఎన్ని ఉన్నాయో. అలాంటిది ఆ మాత్రం బాగానే ఉన్నానే, నన్ను ఎవడో అనకపోవడం అన్నాడు కదా, అనవసరం, నాకు అనవసరం. నేను రియాక్ట్ అయితే కదా ఈ పాటికి నాకు కూడా వస్తాయి కదా. లేకపోతే నేను కూడా చాలామందికి చెప్తాను కదా, అప్పుడు నేను రియాక్ట్ అయితే ఆడు పెడతాడు. ఆడేమైనా పెట్టుకొని ఆడు ఎక్కడైనా నెంబర్ సంపాదించుకుని ఉంటాడు. నాకు సంబంధం లేదు కదా. అది వాడు ఎలా అని తెచ్చుకుని ఉంటాడు, నాకేం సంబంధం అందులో. నాకు సంబంధం లేదు. నేను పూసుకుంటే కదా అది పెద్ద పెంట అవుతుంది. నాకు సంబంధం లేదు. ప్లస్ నా పర్సనల్ లైఫ్లో గురించి మాట్లాడింది ఆమె ఒకసారి. ఏమని, కాకపోతే సారీ చెప్పి తీసేసింది. మీరు ఇట్లా నా ఎక్స్ హస్బెండ్ అన్నప్పుడు ఎక్స్ అని అక్కడే అర్థమైపోయింది. ఎక్స్ అన్నప్పుడు వాడు ఎలా పోతే ఎవరు ఎలా పోతే నాకేంటి, అతను ఎలా పోయినా ఏమైపోయినా నాకు అనవసరం. ఆయన నా గురించి ఏం మాట్లాడి నాకు అనవసరం, ఆయన గురించి నేనేం మాట్లాడిన అనవసరం. నువ్వు అక్కడే అది వదిలేయాలి. నా పర్సనల్స్లోకి వచ్చావు కాబట్టి ఆమెకు కూడా పెళ్ళైందని చెప్తున్నారు బయట. మరి అది నిజమా? కొడుకున్నాడండి అని చెప్తున్నారు. అది నిజమా? మాకు తెలుసా? నువ్వు నా పర్సనల్ లైఫ్లో మాట్లాడితే నీ పర్సనల్ గురించి నేను తీయడం పెద్ద పైన. విజయవాడలో మొత్తం అమ్మాయి గురించి చెప్తారండి అని చెప్తున్నారు. అవన్నీ నేను తీసుకోలేనా? 5 నిమిషాల పని నాకు కూడా. అంటే ఇలాంటివి చాలా చాలా వస్తాయి. చేయాలంటే మేము కూడా చాలా పర్సనల్స్లోకి వెళ్తే వస్తాయి. ఆమె మాట్లాడింది పాప, అమ్మాయి సారీ చెప్పి అక్కడితో మావన్నీ అయిపోయాయండి. ఆమె ఏంటంటే సారీ చెప్పింది, డిలీట్ చేయించింది. ఎందుకంటే ఆమె నన్ను అనవసరం నిరాధారం కొన్ని అన్నది కాబట్టి తీయించేసిందేమో. లేకపోతే నిజంగా అభిమానంతో ప్రేమతో తీయించుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫోన్ లేపము ఆ అమ్మాయి గురించి నాకు అనవసరం, తీసేసింది. ఓకే, పలానా ఛానల్లో జర్నలిస్ట్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న మనుషుల గురించి మాట్లాడారు అన్న వెంటనే రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి వీళ్ళంతా కలిపి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి క్యాండిల్ లైట్స్ కూడా వెలిగించారు. అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి అరుస్తూ గోల చేస్తూ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ మూకుమ్మడిగా కూర్చొని ఒక ప్రెస్ మీట్ మెట్టో దానికి రియాక్షన్ ఇవ్వడమో లేకపోతే దాని గురించి ఏం చేయాలనుకుంటున్నారని కూడా పెద్దలు భావించట్లేదా? ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి. అంటే ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారు, ఏం చేస్తారనేది నాకు తెలియదండి. ఈమె కోరుకుంటుంది కూడా అదే. నిన్న ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసండి, ఆమె మహా టీవీలో ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవడం సార్ అంది మూర్తితో. అంటే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు, నీ అంతా నువ్వే ఒప్పేసుకుంటున్నావుగా, నీ అంతా నువ్వే ఒప్పుకున్నావుగా. నీ బాధ ఉంది, నీ బాధని మేము కూడా అర్థం చేసుకుంటాం, నీ ఆవేదన ఉంది, అంతా మేము ఒప్పుకుంటాం. దానికి ఇండస్ట్రీ పెద్దల దగ్గరికి వెళ్ళి 10 మంది కూర్చొని మాట్లాడమన్నారే. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎవరు సుముఖంగా ఎందుకు రావట్లేదు తెలుసండి. ఆమె మొత్తం చేయాల్సింది ఇండస్ట్రీని తిట్టి ఇండస్ట్రీలో బ్రతకాలని వచ్చి ఇండస్ట్రీ గబ్బు చేసిన తర్వాత ఎవ్వరికీ ఆ రైట్స్ ఉండవండి వాళ్ళని అడగడానికి. వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారా, ఎంఐ కార్డు ఇస్తారా, ఇవ్వరా, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అదైతే క్లియర్. మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు ఇంట్రెస్ట్గా లేరు. ఇదైతే నాకు అర్థమైంది. నేను అబ్జర్వ్ చేసిన నా పరిధిలో ఉన్నవి ఇంట్రెస్ట్గా లేరు. మరి నేనైతే చెప్పడానికి సిన్సియర్గా నేను మహా టీవీ తర్వాత మార్నింగే ఫోన్ చేసి అడిగాను. నేను కొంచెం రిక్వెస్ట్ కూడా చేశాను అమ్మాయి కోసం ప్లీజ్ అండి కొంచెం వీలుంటే చూడండి. ఎందుకు, మన ఇండస్ట్రీలో అమ్మాయే కదా, ఏదైనా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తానని చెప్పి కష్టపడుతోంది. ఏదైనా అవ్వనండి, పాత దొరికిద్దాం, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనం అని చెప్తే మనం అలా ఎలా అనుకుంటామమ్మా. బయట నేను ఒక్కడిని కాదు కదా నిర్ణయం, 26 మంది దానికి ఓకే చెయ్యాలి. అప్పుడు కదా అమ్మాయి కార్డు వచ్చేది. నేను అడిగాను డైరెక్ట్గా, లిటరల్లీ 26 మంది ఓకే చేస్తేనే అవుతుంది. నేను మా అసోసియేషన్ నుంచి రాలేదుగా నేను మాట్లాడడానికి. నేను అసోసియేషన్ మెంబర్ని, నేను ఒక ప్యానల్లో ఉన్నాను, నేను చెప్పలేదు ఎక్కడ, నేను ఇంతవరకు లేను. ఇండస్ట్రీ తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నాను. నేను ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి ఆ అమ్మాయికి అయితే ఏం జరుగుతుంది అన్నది అయితే నేను వెయిట్ అండ్ సీ అన్నట్టు చూడడమే తప్ప వాళ్ళ డెసిషన్స్ ఏంటన్నది నాకు తెలియదు. నేనైతే చెప్పాల్సిన సిన్సియర్గా అప్పీల్ చేశాను, సిన్సియర్గా అడిగాను, మాట్లాడాను. వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు అన్నట్టుగా నాకు అనిపించింది. మేబీ నేను అడిగి మళ్ళీ ఇంకొకసారి కూడా అడిగి ఈ పిల్ల నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ అడుగుతా. శ్రీరెడ్డి డిమాండ్స్లో రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి హిజ్రాలకు న్యాయం జరగాలని, ఇంకోటి తెలుగు అమ్మాయిలకు న్యాయం జరగాలని, ఇంకోటి తెలుగు అబ్బాయిలకు కూడా న్యాయం జరగాలని, మరొకటి సినిమా ఇండస్ట్రీలో నార్త్ ఇండియన్స్ని కాకుండా మమ్మల్ని హీరోయిన్లుగా పెట్టాలని చెప్పి రకరకాల డిమాండ్స్. ఈ పోరాటం అనేది మెయిన్గా ఏ కాజ్ కోసం చేస్తుంది అనుకుంటున్నారు శ్రీరెడ్డి? ఏమండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తారు. ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా, చిన్నదో పెద్దదో ఎవరో ఒకరు, ఆయన తీసేటప్పుడు ఇప్పుడు రాధిక మీరు ఉన్నారు, ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు, మిమ్మల్ని అడుగుతారు, అప్రోచ్ అవుతారు, మీరు ఓకైతే చేస్తారు లేట్లేదు, నేను ఓకైతే చేస్తాను లేట్లేదు. ఆయన తెలుగు ప్రొడ్యూసర్ అవనండి, కన్నడ అవనండి, ఏ ప్రొడ్యూసర్ అని అవసరం మనకి ఇండస్ట్రీలో సినిమా తీయడానికి వచ్చారు. మనం ఆయనకి ఒక ఛాన్సు, డైరెక్టర్కి ఒక వ్యూ, వీళ్ళైతే ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు, లేకపోతే ఇది ఇలా ఉండాలి ఫ్రేమ్ అని ఆయనకు ఉండదండి. ఆయన ఫ్రీ అవ్వమా, ఆయన చేస్తున్నాడు. నన్నే హీరోగా అంటే ఈఎంఐని కాదు, తెలుగు వాళ్ళని హీరోయిన్గా పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. తెలుగు అమ్మాయిలు, ఇప్పుడున్న అమ్మాయిలు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా రావాలి. నువ్వు ఇలా బూతులు మాట్లాడి ఇంట్రెస్ట్ ఇంత దరిద్రం అని చెప్పేసి ఎవరు వస్తారండి ఇప్పుడు ఇండస్ట్రీకి?
తెలుగు అమ్మాయిలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడున్న 4-5 ఉన్నారు. ఈ 4-5కి ఇలా తిప్పుతూనే ఉంటే ఎవరిని కొంటాడు కమర్షియల్గా? చెప్పండి, మనం కమర్షియల్గా కూడా మాట్లాడదాం. 4-5 అమ్మాయిలతోనే హీరోయిన్గా పెట్టేసి తీసేస్తారా? తీలేరుగా. కొత్త వాళ్ళు రావాలిగా, కొత్త నీరు రావాలిగా, పాత నీరు వెళ్తే. మరి అలాంటప్పుడు కొత్త నీరు రావాలి అంటే తెలుగు అమ్మాయిల్ని ఇప్పుడు మీరు పెట్టుకోవాలి అనే డిమాండ్ బాగుందమ్మా, నేను కాదన్ను. కొత్త అమ్మాయిలు రావడానికి భయపడుతున్నారు ఇండస్ట్రీకి. నువ్వు అలా చేసేసావు, భయాన్ని అలా క్రియేట్ చేసావు. కొత్త వాళ్ళు రావడానికి భయపడుతున్నారు. కొత్త అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి హీరోయిన్ రావాలని భయపడుతున్నారు. ఈరోజు ఇంట్లో పంపించరు. ఎందుకు పంపిస్తారు? నేను వచ్చినందువల్లే కాదు, అంతకు ముందు నుంచి వస్తున్న కల్చర్ కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చానంటుంది కదా. ఏమండి, కల్చర్ అంటే కల్చర్ ఉందండి, ఉందనే చెప్తున్నాను నేను. కల్చర్ ఉన్నంత మాత్రాన మనం అలా అయిపోవాలని లేదండి. మీరు కల్చర్ ఉన్నంత మాత్రాన మీరు దానిలో కలిపేసుకోకూడదుగా. మీరు మీ మీ లిమిట్స్లో ఉండండి అమ్మా. ఉంటే ఎందుకు కల్చర్? మీ కల్చర్ ఉంటే దానికి ఇప్పుడు నన్ను అడిగాడు అనుకోండి, చెప్పు తీసి కొడతా, నాకు కొడక, నాకు అవసరం లేదు, పో అని చెప్తా. నాకు అవసరం లేదు, నువ్వు ఇవ్వాల్సిన క్యారెక్టర్ లేదు, నాకు నేను హ్యాపీగానే ఉన్నాను, నేను లేకపోతే హ్యాపీగా పాటలు పాడుకుంటా, హరికథ చెప్పుకుంటా, నాకు టాలెంట్ ఉందని చెప్తా. అంటే ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే నువ్వు ఖచ్చితంగా వస్తావు. టాలెంట్ లేక ఇక్కడ చచ్చిపోవాలి, నేను ఇలాగా చచ్చిపోవాలి అంటే దేనికని రెడీ అంటే నువ్వు ఓకే అంటావు ఫస్ట్ కదా. ఎందుకు అనాలి? నీకెందుకు? ఎవరనమన్నారు? ఓకే అనమన్నారు ఎవరైనా? ఓకే అనమని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? నీ ఇష్టం లేకుండా ఏది జరగదు. మన ఇంట్లోనైనా మనకి ఇష్టం లేని ఫుడ్ మీరు తినిపించగలరు ఎవరైనా? మిమ్మల్ని తినిపించలేరుగా. ఎలా తింటారండి? ఇష్టం లేకపోతే నేనైతే తిన్ను. నాకు నచ్చితేనే తింటా, ఏదో నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చితేనే మాట్లాడతా, నాకు నచ్చితేనే చెప్తా సమాధానం, లేదా నేనే చెప్తా అంతే. అలాగే ఇప్పుడు ఆమె కూడా నీకు నచ్చింది నువ్వు చేయి. నువ్వు వద్దు అన్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు. అడిగితే నువ్వు అడిగిన వెంటనే అప్పుడే బయట పెట్టే. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయాలి? పెట్టేసే ఇమ్మీడియట్. 2 years వెయిట్ చేస్తావా? మన ఇండస్ట్రీ మన కళామ తల్లి అని ఆలోచించాను అంటుంది కదా. మన కళామ తల్లి, మన ఇండస్ట్రీ. మరి కళామ తల్లి అప్పుడు కూడా ఉన్నప్పుడు మరి అదే కళామ తల్లి దగ్గర నువ్వు ఇప్పుడు బయట పెట్టేసి ఇంకేం కళామ తల్లి? అప్పుడే అయిపోయింది, అక్కడ అయిపోయింది. కళామ తల్లి అన్న విలువ నిజంగా ఉంటే అప్పుడు నువ్వు పట్టుకొని ఉండాలి. ఉండి నువ్వు డైరెక్ట్గా అడుగు. నువ్వు పట్టుకోమంటే నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, చెప్పు, ప్రూవ్ చెయ్యి, డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ చూపించు, పెద్దవాళ్ళు చూపి. వాళ్ళంత మూర్ఖులు కాదుగా. ఇగో మీ అబ్బాయి నన్ను ఇలా అన్నాడండి, అడుగుతున్నాడండి, ఇట్లా రమ్మంటారా నన్ను చెప్పాడు, ఏం చేయమంటారు నన్ను? ఇది నా పరిస్థితి, మీరు ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, మీరు చెప్పండి అని అడుగు. లేదు అది కాదు, ఒక డైరెక్టర్ అడిగాడు, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళు, లేదా ఆ ప్రొడ్యూసర్కి ఆయనకి ఇది ఉంది, వేరే ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ ఛాంబర్కి వెళ్ళు, చూపి. ఇట్లా చాలా మంది పెద్దలతో నేను మొరపెట్టుకున్నాను, అయినా ఉపయోగం లేకపోవడం వల్ల నేను చివరి స్టేజ్గా మీడియాకి ఎక్కాను అంటుందా. మీడియాకి ఎక్కువ తప్పులేదు, అది కూడా తప్పు కాదు. మీడియాకి ఎక్కడం కూడా తప్పు కాదు. నేను అన్ను విధానం కరెక్ట్గా వెళ్ళు. నువ్వు మాట ఇప్పితే ఎవరండా శ్రీరెడ్డి ఏంటండి ఆ బూతులనే అంటున్నారు ఫస్ట్ మాట. అది బూతులు అంటే నీ బాధ ఉందని చెప్పి బూతులు మాట్లాడతావా? ఇప్పుడు నాకు చాలా బాధ ఉందండి, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు ఇన్ని ఉంటాయండి, ఎంత బాధ ఉంది, నేను ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నా, నాకు పెయిన్ ఉండదా? నా బాధ ఉండదా? నేను నవ్వుతున్నాను నిజమే అనేసుకుంటారా? లోపల నాకు బాధ ఉంటుంది కదా. మీరు ఇంత బాగా ఉన్నారు, మీకు ఉండదా బాధ? మీకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవా? అవన్నిటికీ మనం బయట ప్రెస్టేషన్ చూపించేస్తామండి. నేను అదే అంటాను, మనకు బాడీకి ఎలా బట్టలు, మనసుకు కూడా కొంచెం మాటలకు కూడా బట్టలు వేసుకుంటే మనం మంచిగా ఉంటాం. ఇప్పుడు నువ్వు చేసిన విధానం కరెక్ట్ అని ఇప్పటికి కూడా నేను నొక్కి ఒక్కనేస్తా. నువ్వు చేసే విధానం, వెళ్ళే విధానం, రూట్ బాగాలేదు. రైట్. మీ ఒకవేళ శ్రీరెడ్డి ఇలా కాకుండా ఇంకే రూట్లో వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నా. ఆ అమ్మాయి ఫస్టే ఈ రూట్ కాకుండా ట్రై చేయాలి. ఈ జర్నలిస్టుల దగ్గర వాళ్ళందరి దగ్గర ఓపెన్ చేసి ఇలా మాట్లాడకుండా, రూడ్గా కాకుండా డైరెక్ట్గా అసోసియేషన్స్కి వెళ్ళి, అయ్యా నాకు ఇలా అన్యాయం జరుగుతుంది, నా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది పరిస్థితి, మీరు ఒకసారి ఆధారాలు చూడండి అని. ఎందుకు నువ్వు ఛానల్కి ఇచ్చావు ఆధారం? అక్కడికి ఇవ్వు ఫస్ట్. వాళ్ళని మోసం చేస్తారని ఉందనుకో, నువ్వు స్పై కెమెరాస్ ఇప్పుడు నీకు ఈజీ, ఒక బటన్లో పెట్టుకో కెమెరా. నువ్వు ఎక్కడో దగ్గర పెట్టుకొని వెళ్ళి ఒకసారి సార్ ఇదిగోండి సార్ అని చెప్పు. వాళ్ళు నీకు మాట్లాడింది విధానం అంతా రికార్డ్ అవుతుంది కానీ నీకు అందులో అది నీకు అప్పుడైతే క్లియర్ ఉంది కదా, అదైతే నీకు దొరుకుతుంది ఆధారం. నువ్వు వాళ్ళ తప్పు అందరి దగ్గర తిరిగి వాళ్ళ రెస్పాన్స్ని టీవీలో పెట్టచ్చు. టీవీలో పెట్టు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నిజంగా నీకు న్యాయం చేస్తున్నారా లేదా, అప్పుడు అది కూడా తెలిసిపోతుంది కదా నీకు. ఒకవేళ ఎంతవరకు నిజం, ఇప్పుడు నువ్వు అన్నావు 90% అంటే నేను నిజంగా చెప్తాను, ఆ అమ్మాయిని నిజంగా నిన్న మా చెల్లె ఏంటనండి, ఆ అమ్మాయి నా సొంత చెల్లె అంటే నేను కొట్టేస్తా ఫస్ట్. కొట్టలేదు, నేను అంత పని చేశా అంటే కొట్టారా లేదా, నా చెల్లి అయితే నేను అసలు ఇలా ఉంచను. ఎందుకు అంత ఏమంటే బట్టలు ఇప్పేస్తారు అంటుందండి ఆమె. అందరి ముందు వెళ్ళి బట్టలు ఇప్పుతారంటే, ఆడవాళ్ళు ఒక ఫిల్మ్ నగర్లో ఒక పిల్ల వెళ్ళి బట్టలు ఇప్పుతారంటే ఇండస్ట్రీ పరువు ఇంకేముంటుందండి? ఒక్క మాట చెప్పండి. ఇదే ఛానల్ బీబీసీలోని వాటిలోని తెలుగు ఇండస్ట్రీ గురించి రాస్తారు అంటే నువ్వు తెలుగు ఇండస్ట్రీ పరువు తీస్తున్నావా? నీ పరువు అంటుంది కదా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా వెళ్తాను నేను రేపు అని. వెళ్ళనివ్వండి, వెళుతుంది అనుకోండి, మనం ఏం చేయలేము. ఒకటి చెప్పమంటారా, మూర్ఖులతో వాదన అనవసరం అంటారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఈ మూర్ఖులు కావాలకి చెందిపోతుంది ఆమె. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నువ్వు కరెక్ట్గా వెళ్ళు, వేలో వెళ్ళని.
ఇప్పుడు కొంతమంది మనం వాదన చేయగలిగిన వాళ్ళతో వాదన చేయాలి, లేని వాళ్ళకి చెప్పాలి. ఇంకా వినం మా కర్మ మేలగా తగలడిపోతుంటే ఎవ్వడేం చేయలేడు దానికి. మీలాగే మొదట్లో జ్యోతి గారు కూడా ఫస్ట్ ఏకీభవించలేదు, తర్వాత మళ్ళీ టీవీ9 స్టూడియోకి ఇద్దరు కలిసి వెళ్ళి దాని ఏమంటే ఆమె ఏం గురించి discuss చేస్తుందో చేశారు. చెప్తాను వినండి. మీలాంటి వాళ్ళు అందరూ కూడా సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఫస్ట్ రిజెక్ట్ చేసి తర్వాత మళ్ళీ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? కారణమా శ్రీరెడ్డి. తను పాపం బాధపడుతుంటే ఆమె చెప్తుంటే కష్టాలు నిజమే అని మేము బాధపడుతున్నాం, ఇది నిజం. ఆమె అడుగుతుంది నాకు సపోర్ట్ చేయండి లేకపోతే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటున్నారని చెప్తుంది, డైరెక్ట్గా చెప్తుంది ఆమె. ఇప్పుడు నేను సపోర్ట్ చేయలేదనుకోండి ఏమనుకుంటారు, తన మీద బ్యాడ్ అనుకుంటున్నారు. సరే ఆ పిల్ల ఏదో పాపం మంచి పిల్ల, నిజమే ఆ పిల్లని చూస్తే జాలేస్తుంది మాకు. సరే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, ఫోన్ నాతోనే చెప్పింది ఆమె ఫోన్ సపోర్ట్ చేశారు. మళ్ళీ నిన్న కూర్చొని నాకు ఫైనల్ నచ్చట్లేదు అంటున్నారు కదా. నేను ఆమె మాట్లాడే విధానం, ఇండస్ట్రీని నువ్వు ఎప్పుడైతే బ్లేమ్ చేస్తూ ఉన్నావో ఇండస్ట్రీలో నువ్వు నిలబడలేవు అనేది నేను చెప్తున్నాను ఆమెకి. ఆమె అర్థం చేసుకోవట్లేదు. నువ్వు నీకోసం నేను కూడా వస్తానని చెప్పాను, నేను అడుగుతాను పెద్దవాళ్ళ దగ్గరికి వెళదాం, అడుగుదాం పోన్లే సార్ చేయండి, తిట్టడమో కొట్టడమో లేకపోతే ఇది తప్పు అని చెప్పడం ఏదో చేస్తారు కదా నేను అడిగితే కనీసం అని. మీరు చెప్పిన మాటలు వింటే సపోర్టివ్ చేస్తే మీతో పాటు ఎవరెవరు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ రారు, లేడీ ఆర్టిస్టులు రారు. ఎందుకంటే ఇండస్ట్రీలో పతివ్రతలు అని అడిగినాక ఎవరూ రారు. నిజంగా వాళ్ళు చేశారా చేయలేదని అవసరం అండి. నిజంగా ఆమె ఆ పనే చేసి బతుకుతున్న అమ్మాయిని అడిగినా కూడా ఒప్పుకోకూడదు. అదేంటంటే ఆమె ఒప్పుకోదు డైరెక్ట్గా, నువ్వు అది చేస్తున్నావు కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటది. అంతే, నిజమే కదా మామూలుగా. అలాంటిది చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉంటారు కదండి. అందరినీ ఆపదించడం తప్పు కదా. నువ్వు పతివ్రతలా నేను అమ్మాయిని అనలేదంటుంది. ఎన్ని వీడియోలో చెప్పింది నువ్వేం పతివ్రతవా అని అందరినీ అంటుంది ఆమె డైరెక్ట్గా. సో లీకుల పర్వం ఒక ఎపిసోడ్ అయితే ఇంకో ఎపిసోడ్లో యూట్యూబ్లో ఎవరికి వాళ్ళు తను మాట్లాడుతున్న బూతులు కానివ్వచ్చు, లేకపోతే దాన్ని మాట్లాడుతున్న వే కానివ్వచ్చు, దాన్ని ఆ వైబ్రేషన్స్ వీళ్ళకి కూడా పాకి వీళ్ళు కూడా అదే లాంగ్వేజ్ని మాట్లాడడం, కొన్ని ఛానల్స్ ఈవెన్ శాటిలైట్ ఛానల్స్లో కూడా అదే కైండ్ ఆఫ్ వల్గారిటీ యూజ్ చేయడం నేను చూశాను. ఇదంతా చూస్తుంటే ఇది ఎటుపోతుంది అనుకుంటున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అసలు బ్యాడ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సినిమా వాళ్ళు ఏం చేసినా బయట వాళ్ళు ఇమిటేట్ చేస్తారండి. సినిమా వాళ్ళు ఏదైనా చేసినా, సినిమా డ్రెస్ వేసుకుంటే నాగార్జున డ్రెస్ లాంటిది వేసుకోవాలి, చిరంజీవి అప్పట్లో ఆ ట్రెండ్ ఉండేది. వాళ్ళు చేసినట్టు వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్సులు కుట్టించుకున్న వాళ్ళు నేను చూసాను మా ఊళ్ళో. యాజ్ ఇట్ ఈజ్ గ్యాంగ్లీడర్ సినిమా చూసి కుట్టించుకున్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళని చూసాను నేను. అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఏ డైలాగ్ చెప్తే దాన్ని గుర్తు పెట్టుకొని దాన్ని ఎలా మననం చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇంత మంచి చేసినా ఆయన చనిపోయాడు, సాక్రిఫైస్ అయిపోయాడంటే ఏడుస్తారు, ఇన్ని చేస్తారు. దానిలో మంచి చెడు ఉంటుంది. కానీ దానివల్ల ఏంటంటే సిగరెట్ కాల్చాడని సిగరెట్లు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే చెడే కదండి. మందు తాగిన వాళ్ళు ఉంటారు, అంటే చెడు నేర్చుకుంటారు. మంచిని మాత్రం నేర్చుకోరు. ఎవరికైనా సాయం చేస్తాడు హీరోయిలు, అది చేయరు వీళ్ళు. ఆ సాయం చేసింది చేయరు. ఎవరికో కిడ్నీ దానం చేసేసి కాపాడేస్తాడు, కిడ్నీ దానం చేయరు వీళ్ళు, చెప్తున్నాను. అలాంటివి చేయరు. ఆయన కిడ్నీ దానం చేసి కాపాడుతాడు ఒక సినిమాలో, అది చేయరు. నెగిటివ్ ఇమిటేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి పాజిటివ్గా మాట్లాడుంటే, ఈ అమ్మాయినే కాదండి ఎవరైనా, ఇప్పుడు నేనైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నప్పుడు రెండు కోణాల్లో నువ్వు పాజిటివ్ని తీసుకొని నెగిటివ్ వదిలేండి అని చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తాను. ఇండస్ట్రీలో సినిమాలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఏమంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రీ ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు, బయట ఎందులో లేదు. ఏ ఆఫీసుల్లో ఈ కాస్టింగ్ కౌచ్ అని మనం పేరు పెట్టాం ఇక్కడ కాబట్టి, ఎక్కడ బయట లేదండి. ఈ బయట ఇలాంటివన్నీ లేవండి. ఎందులో లేవని ఎవరు ధైర్యంగా చెప్పమనండి. ఎందులో లేవని నేను చూపిస్తా, ప్రతి దానిలో ఉన్నాయి. మా ఇండస్ట్రీనే అంటారా? అంటే మా ఇండస్ట్రీ చెడిపోయిందా? బయట వాళ్ళందరూ చాలా బాగున్నారా? సాఫ్ట్వేరు ఒకవైపు, ఆఫీసులో జాబ్ చేసేవాళ్ళు ఒక పక్క, న్యూసెస్లోని న్యూస్ ఛానల్ అన్నింటిలోనండి. ఎందులో లేవండి? ఎవరికి లేవు నాకు ధైర్యంగా చెప్పనండి. నేను సమాధానం చెప్తా వాళ్ళకి. రమ్మనండి నా దగ్గర ధైర్యం ఉంటే. ఎక్కడైనా ఉంది ఈ సంస్కృతి, ఎక్కడైనా ఉంది. విష సంస్కృతి మనం అంటే మనం వంట పట్టేసుకున్నారండి కొంతమంది. అంటే ఎక్కడెక్కడ నుంచి పాశ్చాత్య పోకడలకు పోయి తెలుగు అమ్మాయి, నేను ఒక అమ్మాయికి నేను ఒక మాట కూడా చెప్పా, తెలుగు అమ్మాయిలాగా వెళ్ళి నీట్గా చెవిడిదారు వేసుకొని ఏదో డ్రెస్ ఇంటర్వ్యూ చేస్తే అబ్బాయి ఆమె క్వశ్చన్ అడగడు కదా అంటే దానికి కూడా నా మీద నెగిటివ్ అయిపోయింది. ఏ డ్రెస్ వేసుకోవాలో మీరే చెప్పాలా అని. అలా అనలేదు నేను. వెళ్ళేప్పుడు విధానంగా మంచిగా మాట్లాడేవనుకో, అయ్యో పిల్ల పద్ధతిగా మాట్లాడుతుంది కదా, అలాగే సాఫ్ట్ కార్నర్ పెరుగుతుందిగా అని నేనేదో మంచిగా చెప్తే, తెలుగు అమ్మాయిలను కప్పుకొని ఉంటారా, తెలుగు అమ్మాయిలందరూ ఏం చూపించారని చెప్పి మీరు అవకాశాలు ఇవ్వట్లేదు, అందుకే నేను అమెరికా ఎక్స్పోజ్ చేస్తున్నాను అనే వర్షన్ చెప్తుంది. అమెరికా వెళ్ళి ఇక్కడ డ్రెస్సులు వేసుకొని అక్కడలాగా మనం అక్కడ తయారైపోతాం వాళ్ళలాగా. అంటే తెలుగు వాళ్ళు వెళ్తే అయ్యో ఎంత చక్కగా ఉన్నారని వాళ్ళు చక్కగా ఆవకాయ పప్పన్నం పెట్టి మనకు వాళ్ళు అక్కడ వండి పెట్టిస్తారు, వాళ్ళకి అక్కడ దొరకకపోయినా. మన వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఇంత మిడిల్ వేసుకొని అక్కడ తిరుగుతూ ఉంటారు.
వాళ్ళు చీరలు కట్టుకుంటూ ఉంటారు. అంటే మనం ఏం తీసుకుంటున్నామండి, ఏం చేస్తున్నామండి, మనం తెలుగు వాళ్ళమండి, దానికి ఒక విలువ ఉందండి. తెలుగు అంటే మన కృష్ణవేణి, మన గంగమ్మ, మన ఉగాది పచ్చడి, మనకంటే ఎన్ని ఉన్నాయి అసలు. మనకు చెరుకు తింటాం, మనం అవన్నీ పెట్టుకుంటాం, పూజలు చేస్తాము, ఆ చెరుకు గడ అలా పెట్టి లలితమ్మ వారి ఫోటో పెడతాము, విగ్రహాలు పెట్టి మనం ఆరాధిస్తాము, ఇవన్నీ ఉన్నాయి. మన తెలుగులో సంస్కృతి సంప్రదాయం ఉంది. దాన్ని మనం కాపాడకుండా బూతులు మాట్లాడి ఇది చేస్తాము, బట్టలు ఇప్పేస్తాము, అవి చేస్తామంటే ఇది మన తెలుగు వాళ్ళ సంస్కృతి కాదు. అప్పుడు మరి తెలుగు వాళ్ళ ఇది ఏమైంది, పరువు పోయినట్టే కదా. నువ్వు తెలుగు అమ్మాయిగా అలా వాళ్ళ కోసం ఫైట్ చేస్తే నేను ఆ మాట కూడా అడిగా, వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఆఫర్స్. మరి 4-5 ఆఫర్స్ వచ్చినప్పుడు నాకెందుకంటే నేను అమ్మాయిల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మాధవీలత ఉంది, వేద ఉంది, ఇంకొక అమ్మాయిని వాళ్ళకి పాస్ చేయి, పంపించు అవార్డు. ఎవరు ఇవ్వలేరు. నాకు వచ్చిన 4 ఆఫర్స్ వచ్చాయి అనుకుంటాను, కానీ నేను ఇచ్చేస్తానండి. ఎవరు అది స్వార్థమే ఉంటుంది. అంటే కేవలం నీ పబ్లిసిటీ కోసం నువ్వు చేస్తున్నావు ఇదంతా. అదే బయటికి వెళ్తుంది అదే. ఇండస్ట్రీ అంతా అనుకుంటుంది అదే. ఆ పిల్లకి అది తెలియట్లేదు. ఇండస్ట్రీ అంతా అనుకుంటుంది అదే. నీ పబ్లిసిటీ కోసం నువ్వు చేసుకున్నా మేము ఎందుకు రావాలంటున్నారు పెద్దలు. సో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకి రెస్పాండ్ అవ్వకూడదు. రెస్పాండ్ అయ్యి మనం తనకి వెయిట్ ఇచ్చినట్టు అవుతుంది. కొద్ది రోజులు అయితే తనే సైలెంట్ అయిపోతుంది అని అనుకుంటున్నా కూడా శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? శేఖర్ కమ్ముల గారు నన్ను పుల్లమ్మ అని పిలుస్తారండి. జనరల్గా నేను పుల్లమ్మ క్యారెక్టర్ చేశాను ఆయన సినిమాలో. ఆయన ఏంటనేది నేను క్లోజ్డ్గా చూశాను. 3 months వర్క్ చేశాను ఆయనతో. నేను ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తెలియదు మనకి. 3 months చేసేటప్పుడు అసలు ఆయన ఏ విధంగా పిలుస్తారు, క్యారెక్టర్స్తో పిలుస్తారు మనల్ని. నేను పుల్లమ్మైతే పుల్లమ్మనే పిలుస్తాను. కళ్యాణ్ గారు కూడా పిల్లలు ఆయన ఈరోజు ఆయన మీరు మాట్లాడితే ఇలా మొహం కూడా చూడకుండా కిందకే చూసి మాట్లాడతారు. అవసరం అయితేనే కళ్ళల్లో చూస్తారు. తెలుసండి, అసలు ఆయన అలా మాట్లాడరండి. ఆయన పద్ధతి ఆయన కాదు, అందరినీ గౌరవిస్తారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? శేఖర్ కమ్ముల అసోసియేట్స్ అంతా అదే అడుగుతున్నారు. నిజమేంటో తెలుస్తున్నప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి సార్? అంటే ఒకటి, ఆయన కొంచెం సెన్సిటివ్, బాగా సెన్సిటివ్. మీరు ఒక్క మాట అంటే బాధపడిపోతాడు ఆయన. అంత పెద్ద అబాండం వేస్తే ఫ్యామిలీ లైఫ్లో బయట అందరి దగ్గర ఆయన బ్యాడ్ అయిపోతారు. ఆయన బక్కపల్చ సోగ్గాడు అంటే ఆయన కాదనేస్తుంది ఆమె, మళ్ళీ రివర్స్ అయిపోతుంది. నేను ఆయన కాదని అనాల్సినవన్నీ అనేసి నేను చేయలేదు అంటుంది. ఇప్పుడు నేను అనలే శ్రీరెడ్డిని అనేస్తే అయిపోతుందండి. నేను అదే అనుకున్నాను, నేను డిసైడ్ అయింది అదే. ఇప్పుడు అన్నీ అనేసి చేసిందో నేను ఎక్కడన్నా నిన్ను అంటాను. నేను ఐడ్రీమ్స్లో మాట్లాడారని అడిగింది అనుకోండి, నేను ఎక్కడ మాట్లాడానమ్మా, నేను మాట్లాడలేదు అసలు నేను కాదు, నా నీడలో మాట్లాడిందని చెప్తా అంతే. మరి నాకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే శేఖర్ కమ్ముల గారి పేరు అని క్లియర్గా అర్థమైపోయింది. ఆయన బాధ ఏంటంటే ఆయన బాగా సెన్సిటివ్. మరి ఆధారాలు ఉంటే బయట పెట్టమ్మా అంటే నాకు భగవంతుడికి శేఖర్ గారికి తెలుసు అని చెప్పింది నిన్న. మేము అడిగితే సారీ చెప్పండి, పర్సనల్ ఇంక వదిలేశాను. కానీ నేను పర్సనల్గా చూసిన అమ్మాయిగా నాకు తెలుసండి. నన్ను ఎవరు ఎందుకు అంటారంటే మీరు కరాటే వచ్చు కదా అందుకు అంటారేమో అని అందామె. అది కూడా ఆమె కాదు, బయట వాళ్ళు కూడా అంటారు. నేను మొహం మీద కొట్టినట్టు మాట్లాడతానండి. నమస్కారం అండి అంటాను. ముందు వాళ్ళు మాట్లాడితే నమస్తే అండి సార్, ఏదైనా మామూలు డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చెప్పేస్తాను, వెళ్ళిపోయి నా పని నేను చూసుకుంటాను. నేను వాళ్ళకి అవకాశం ఏమైనా మాట్లాడను, నేను వాళ్ళతో మాట్లాడను. సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడగను, నేను ఏమీ చేయను. నాకెందుకు అడుగుతారు ఎవరన్నా? ఈవిడితో ఎందుకురా బాబు ఏం మాట్లాడినా పెద్ద నోరు కూడా కదా, కొంచెం ఏమైనా మాట్లాడితే ఏమైనా అంటదేమో అని చెప్పుకుని అంటున్నాను. అదేవిధంగా అందరూ ఉండలేరు. మీరు అన్నట్టు కొంచెం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రై చేసి వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళకేమో ఒక సినిమా చూపిస్తారు. నువ్వు చెయ్యవా, నేను బయట పెడతా. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి ఈ వాట్సాప్ చాట్లు, తొక్కల వీడియో చాట్లు వచ్చి. ఓకే, ఇప్పుడు ఈ శ్రీరెడ్డిని పక్కన పెడితే ఇట్లాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ అవ్వడానికి టెక్నాలజీ కారణమా, లేకపోతే టీవీ ఛానల్సా, లేకపోతే యూట్యూబ్ ఛానల్సా, లేకపోతే ఏది కారణం అనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ వల్ల చెడిపోతున్నారనే ఒక బ్యాడ్ నేమ్కి ఇదన్నీ ప్లస్ అవుతున్నాయి. ఒకటి టీవీ ఛానల్స్ ఇప్పుడు సీరియల్స్ చేస్తాను, నేను సీరియల్స్ చేస్తాను. సీరియల్లో విలన్ను చూసి మా వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు, అత్తను చంపేసింది, మీరే కొత్తవన్నీ వేస్తున్నారండి. మేము ఏదో ఎంటర్టైన్ చేయడానికి ఏదో మంచిగా మేము ఆ వేషాలు వేసుకొని మేము కష్టపడితే వీళ్ళు దానిలో లీనమైపోయి మీరు ఏది చేశారో మీరు అనే క్రైములు చేయమని మేము ఎవరికి ఇవ్వలేదే హింటు. మేము చేసేది ఎంటర్టైన్మెంట్లా చూడాలి. ఇప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్లా చూడకుండా దీనివల్లే పాడైపోతున్నారు, దీనివల్లే చేస్తున్నారు. టెక్నాలజీ ఉన్నంతలో ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిపోయిందంటే చిన్న పిల్లలు కూడా, నా కొడుకు కూడా తెలిసి నాకు తెలియదు ఫోన్ గురించి టెక్నాలజీ, ఆడగానే తెలుసు అందులో ఇది ఉంది అది ఉందని చెప్తుంటాడు. నాకే షాక్ అసలు. అంటే టెక్నాలజీని యూజ్ చేసుకునే విధానం మంచిగా యూజ్ చేసుకోండి. ఈ మార్ఫింగ్ల కోసమో ఇంకో దానికోసమో ఇంకోటి చేయడమో, ఈ డిలీట్లు చేసేసి దీని ఫేస్ వాళ్ళకి పెట్టడం, లేకపోతే వీళ్ళ చాటింగ్ వాళ్ళకో, వాళ్ళ చాటింగ్ వీళ్ళకో, లేకపోతే నేనేమంటాను ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది తెలుసా లేదా మీకు? నేనే ఒకటి పెట్టుకుంటాను, నేనే ఇప్పుడు కళ్యాణియే నా చాటు, ఇంకొక ఫోన్ నుంచి నేనే చాట్ చేస్తాను. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశాడంట, నేను చేస్తారు. దట్స్ ట్రూ కదా. ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను కళ్యాణి నేనే చాట్ చేశాను,
వేరే నెంబర్ నుంచి వేరే ఫోన్ నుంచి నేనే పెట్టుకుంటాను మెసేజెస్, నాకేం కావాలని పెట్టుకుంటా కంటెంట్ నేనే చేస్తాను. పర్సన్ ఇరికించాలనుకుంటే చేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ అలా తయారైంది. ఇప్పుడు దానిలో ఎందులో ఎంతమంది ఏది యూస్ చేస్తున్నారని మనం ఎలా చెప్తాం? మీరు అడిగిన దానికి అర్థమే ఉంటుంది, మీరు ఎవరికోసం ఏం అడిగారో ఏమని. ఇప్పుడు ఇది నేనే చేస్తున్నానేమో ఎవరికి తెలుసు. నెక్స్ట్ అలా కూడా ఆలోచించాలి. ప్లస్ లేదు అంటే ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయి లీక్ చేసిన దానిలో ఉందో లేదో నాకు తెలియదండి. మళ్ళీ ఆ అమ్మాయి పూసుకొని రాసుకొని ఏమైనా మాట్లాడితే గట్టి గీసారి పడిపోతాయి, మామూలుగా ఉండదు, అది వేరే విషయం. అయితే నేను ఒకటేంటంటే అంటున్నాను, ఒకటి ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని చాలా చాలా విధాలుగా మా ఆర్టిస్టులు మిస్యూజ్ చేస్తున్నారు, మా ఫేసులు. ఇంకోటి యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంటర్వ్యూలో వేయండి కావాల్సినప్పుడు, దీనికి ఏదో తంబనేలు పెడతారు, ఆ తంబనేలు సెన్సేషనల్ అవ్వాలనుకుంటారు, అది తప్పలేదు అందులో. ఆ తంబనేలు వల్ల అవతల వాళ్ళకి మా మీద అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఉండేది పాజిటివ్గా ఉంటుంది, ఆ ఉండేది బయట వేరుగా ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు మేము గురయ్యాం. ఇప్పుడు నేను మా ఫేసులు ఉండి మా తాలూకు ఇది చేసి అన్ని చేసి దాన్ని చెడగొట్టేసి మీరు సమస్య గురించి మీ ఆర్టిస్టులు అందరూ డిస్కస్ చేసుకున్నారు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే ఇది చాలా బ్యాడ్ అయిపోతున్నారండి ఆర్టిస్టులు. బయట మా ఫేసులు కనిపిస్తాయి, మేమే బ్యాడ్ అయిపోతున్నాం. ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు శ్రీరెడ్డికి సపోర్ట్ చేయట్లేదా చేస్తున్నారా అని కొంతమంది అడుగుతారు. సపోర్ట్ చేసామనుకోండి, చేస్తే ఒక ఆడపిల్లగా మహిళా సంఘాలతోనో వేటితోనో ఇలా చేయకండి, ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే వీళ్ళని మాత్రం తాట తీస్తాము, ఒకవేళ ఇక మీదట ఎవరైనా వస్తే అన్నది మేము వార్నింగ్ చేయగలుగుతాం. ఇదివరకు ఓకే, ఆర్టిస్టులుగా అందరితో ఎవరైనా మాట్లాడి నేను రండి మేము అందరం వెళ్దామని చెప్పి నేను మాట్లాడగలుగుతాం వాళ్ళందరితో. కొంచెం ఎవరైనా వచ్చు, మా ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులు అందరి పేర్లు అవసరం లేదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈమె సపోర్ట్ చేస్తున్నామా అంటే ఇండస్ట్రీలో ఇలాగ ఈ అమ్మాయిలాగా ఇంకొక అమ్మాయి వస్తుంది. మీకు అర్థమైందా? ఎందుకు సపోర్ట్ చేయట్లేదో చెప్తాను, ఇండస్ట్రీ చెప్తాను. ఈరోజు శ్రీరెడ్డికి సపోర్ట్ చేసి అయ్యో పాపం అని వీళ్ళందరి దగ్గర తీసుకుంటే రేపొద్దున ఇంకొక రెడ్డి వస్తుందండి. ఇంకొక రెడ్డి వచ్చి నాకు ఇండస్ట్రీ అంతా అన్యాయం చేసేసింది, చాలా చాలా అన్యాయం చేసేసింది, కాబట్టి నాకు మళ్ళీ ఇలా జరిగింది. ఆల్రెడీ కొన్ని టీవీ ఛానల్స్ కి నా పేర్లు చెప్పకండి అంటూ మెసేజ్లు కూడా వస్తున్నాయి. శ్రీరెడ్డిని చూసి ధైర్యంగా శ్రీరెడ్డి ఇస్ ద ఇన్స్పిరేషన్ అని. ఏమండి నేను ఏ మెసేజ్ని నమ్మను, క్లియర్. ఎందుకంటే ఈ టెక్నాలజీ అలా ఉంది. వాళ్ళు పెట్టారా వీళ్ళు చేశారా మనకు తెలియదు. వాళ్ళు నాకు డైరెక్ట్ చూపిస్తే కానీ నమ్మను. నేను ఏదైనా డైరెక్ట్ చూస్తే నమ్ముతా, ఒకటి క్లియర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెట్టినా ఉండొచ్చు, మేబీ అది కూడా ఒక కోణంలో పెట్టుండొచ్చు. పెట్టుంటే అంటే ఇలా కానీ ఈ అమ్మాయిని దగ్గర తీస్తే, ఒకళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ దగ్గర తీస్తారేమో తెలీదు, అది కూడా తీస్తే దాని విషయం ఏమో జరుగుతుందో చెప్తున్నా. ఇంకొక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఆ అమ్మాయిని చూసి అంటే ఇండస్ట్రీలో ఒకవేళ ఇలా చెయ్యకపోతే మన కార్డు కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఫైట్ చేయడం కోసం బట్టలు ఇప్పేస్తాం ఇలా బెదిరిస్తే అయిపోద్దా అని ఒక మెసేజ్ వెళ్తుందన్నమాట. అందుకు వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు నాకు తెలిసి. అందుకే ఎవరు అయితే ఇప్పుడు శ్రీరెడ్డి ఫేస్బుక్ ఒకసారి తీసుకుంటే ప్రతి క్షణం తన ఫేస్బుక్ని వెతికే వాళ్ళు మిలియన్స్లో ఉన్నారు అని ఒక టాక్, ఫ్యాన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నారని. అంటే శ్రీరెడ్డి ఎప్పుడు ఏ ఛానల్లో కనిపిస్తుంది, ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తుంది, ఏ క్షణం ఏ ఫేస్బుక్లో ఏ బాంబు పేలుస్తుంది అన్న ఉత్కంఠ ఎందుకు నెలకొందంటారు? ఏమంటే మీకు ఒక్క విషయం చెప్తాను, ఒక శ్రీరెడ్డే కాదండి, అక్కడ ఎవరున్నా కూడా ఆ అమ్మాయి చేసే కామెంట్స్ కానీ, అమ్మాయి మాట్లాడే పద్ధతి కానీ, ఆ అమ్మాయి ఎప్పుడైతే రివీల్ చేసిన ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఫాలోయింగ్ వస్తుందండి. ఇప్పుడు కృష్ణ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్కి మధ్యలో పైటేసి ఉంటాను. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, ఎన్ని వేల లైక్స్, ఎన్ని లక్షల వ్యూస్ ఉంటాయి వాటికి. మామూలుగా కరాటకెళ్ళని ఇంటర్వ్యూ ఇప్పుడు అయింది అనుకోండి, దీనికి ఏమో 100 వస్తే 200 వస్తే కూడా తెలియదు అనుకుంటే దీనికి దాన్ని కంపేర్ చేయలేంగా. అంటే ఎప్పుడైనా మనిషి ఏం కోరుకుంటాడు, మనం ఏదైనా వల్గర్గా ఏం చేస్తారో అది వస్తుందని డిసైడ్ అయిపోయింది. ఆమె కూడా చెప్పింది ఎవరైనా ఇలా అయినా సరే నా వైపు తిరుగుతారేమో అని అడిగానని. అలా మనం బ్యాడ్గా వెళ్ళి మన ఫేస్బుక్లో వీటిలో నేను డాన్సులు చేస్తాను, తనకి ఇష్టం. తను పెట్టిన క్యాప్షన్ ఏంటి, నేను ఎందుకు అలా డ్యాన్స్ చేసామని అడిగాను, నాకు సొల్యూషన్ దొరికిందని చెప్పి పైన క్యాప్షన్ పెట్టింది. సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్కైనా మేము పనికొస్తామని చెప్పడానికి నేను చేశానని చెప్తుంది. నేను ఐటమ్ సాంగ్స్ పనికిరానా అని చెప్పి పైన క్యాప్షన్ పెట్టి నువ్వు చేయి డ్యాన్స్, అలా చేయలేదా? ఈరోజు నా ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ దొరికిందని డ్యాన్స్ చేస్తే అసలు దానికి సంబంధమే లేకుండా పెట్టి నువ్వు డ్యాన్స్ చేసావు. అది అడిగితే నేను అట్లా చెప్పింది ఛానల్లో, సరే నాకు అనవసరం. ఆమెతో ఒకటి చెప్పమంటారా, ఆమె ఏం చెప్తుంది వింటున్నామండి. ఆమె మాత్రం నిజంగా చెప్తున్నాను, ఆ పిల్ల ఫస్ట్ అర్జెంటుగా ఏదో కొంచెం కూర్చొని ఆలోచించుకొని వాళ్ళు ముందు తిట్టేవాళ్ళు లేరు. తల్లి తండ్రి బెదిరించి భయపెడితే మనకు భయం ఉంటుంది. నాకు ఎవ్వరు లేడు. వాళ్ళ పేరెంట్స్తో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? యాక్చువల్గా నాకు చెప్పడం ఏం చెప్పిందంటే, మా పేరెంట్స్ నా దగ్గర లేరు, నేను ఎలోన్ అని చెప్పింది. కొంతమంది ఏమంటే ఇండస్ట్రీలో చెప్పినవి ఈమె చెప్పింది నాకు ఏమి మాట్లాడడం, అయ్యో పాపం కదా ఒంటరి ఆడదు కదా అని అనుకుంటాం.
బయట వాళ్ళు చెప్పేదంటే విజయవాడ ఒక బాబు ఉన్నాడు, అన్ని చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసింది ఏమో చెప్తున్నారు. ఒకళ్ళైతే 2 పిల్లలు అంటున్నారు, ఒకళ్ళైతే 1 పిల్ల అంటారు. ఎంతవరకు నిజం అది మనకు తెలియదు కదా. అంటే ఇప్పటికే మీకు సర్కిల్ ఎక్కువ అలా కదండి, మాకు సర్కిల్ కాదు, యాక్చువల్గా మీకే కెమెరా కన్ను ఉంటుంది, మీకే కెమెరా కన్ను ఉంటుంది. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అన్ని తెలియాలని లేదు, మీ కెమెరాలకే మీకు తెలుస్తాయి. నాకు తెలిసి మీ నేను ఎందుకు దగ్గర అడిగానంటే ఒక 2-3 డేస్ నుంచి అమ్మాయితో అసోసియేట్ అయ్యారు కాబట్టి. 2-3 డేస్ నుంచి అసోసియేట్ అయినా అండి మనకు అన్నీ చెప్పరండి, ఎందుకంటే నంబర్ ఫస్ట్ చెప్పినంత వరకు నాకు చెప్పింది నేను చెప్పాను మీకు ఫ్రాంక్గా. ఇందులో ఏం తప్పు చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు. ఆమె కూడా మాట్లాడినా కూడా నేను నిజమే మాట్లాడని చెప్తా. నేను ఆమెను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను, ఏ విధంగా ఆడదానిగా సపోర్ట్ చేస్తా. అయ్యో అన్యాయం అయిపోతుంది, అన్యాయం అయిపోయింది అనుకుందాం. అన్యాయం ఈమె అన్యాయం చేసిందా వాళ్ళ అన్యాయం నాకు కూడా తెలియదు, అది కూడా తెలియదు. ఈ పిల్ల అన్యాయం అయిపోయిందా చాట్ చూసినాక బాధ అనిపించింది కాబట్టి నేను ఆమెకి సపోర్ట్ చేస్తాను అంతవరకే. కానీ ఇండస్ట్రీని తిట్టే వాళ్ళని ఈమె కాదు, ఇలాంటి శ్రీరెడ్లు 100 మంది వచ్చినా వాళ్ళు ఎదుర్కొంటాం, ఇది క్లియర్. ఇండస్ట్రీని తిట్టడానికి ఎవరూ సరిపోం. తప్పులు ఉంటాయి ఇండస్ట్రీలో, ఆ తప్పుల్ని రెక్టిఫై చేద్దాం రండి అందరం కలిసి, ఇది పద్ధతి. రెక్టిఫై చేద్దాం, ఏ విధంగా చేయగలం, ఎవరితో మాట్లాడగలం, ఎవరితో అయితే అవుతుంది. లేకపోతే అందరూ ఆడవాళ్ళు అనుకోవాలా, లేకపోతే మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, పెద్దవాళ్ళు ఉన్నారుగా అడగాల, ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ఒక సామాజికవేత్త దగ్గరికి వెళ్దామా, ఒక మహిళా సంఘం, ఇవన్నీ ఉన్నారుగా వీళ్ళందరూ. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి అమ్మాయి కూడా, మన ఊళ్ళ నుంచి బస్సు ఎక్కి వచ్చే ప్రతి అమ్మాయి కూడా హీరోయిన్ అవ్వాలనో లేకపోతే వీలు కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి ఆఖరికి ఐటమ్ సాంగ్ అయినా చేసుకుని ఇక్కడే ఉండాలి అని అనుకుంటారు కదా. చాలా సందర్భాలు చాలామంది చెప్పారు, నీకు ఇష్టం లేకపోతే అట్లాంటి వల్గారిటీ క్రియేట్ చేసిన వాళ్ళే పెళ్ళు అని చెప్పి కొట్టి వచ్చేయచ్చు కదమ్మా అన్నారు. కాదండి అట్లా కాదు, ఇక్కడ మేము నిలదొక్కుకోవాలనుకున్నాము. ఎగ్జాంపుల్స్ కూడా చాలా సందర్భాలు అయిపోయింది, మీ మొగుడు కొడతాడు తిడతాడు అట్లా మొగుడిని వదిలేస్తారు అని చెప్పేసి. నాట్ ఓన్లీ శ్రీరెడ్డి, ఇంత ముందు కూడా చాలామంది ఆర్టిస్టులు ఇండస్ట్రీనే పట్టుకుని చాలా సిచ్యుయేషన్స్ ఇట్లాంటివి అరైజ్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీనే వదులుకుండా ఎందుకుంటున్నారు. దెర్ ఆర్ సో మెనీ సోర్సెస్ ఆఫ్. నేనేమంటానంటే ఇండస్ట్రీ అనేది తొందరగా ఎలివేట్ అవుతారని ఫీల్ అవుతున్నారు అందరూ, లైమ్ లైట్లోకి తొందరగా రావచ్చు. ఎందుకు అమ్మాయి రాజకీయాలు ఒకటండి, రాజకీయాలు ఒకటి, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లస్ ఏమంటారు స్వామీజీలు, ఈ మూడు తొందరగా రీచ్ అవుతారు కాబట్టి కొంతమంది దొంగ సామాలు పుట్టుకొస్తున్నారు. ఈ రాజకీయాల్లోకి అందరూ జంపింగ్లు చేస్తున్నారు, గోడ మీద పిల్లి బాటంలాగా. ఇందులో ఆర్టిస్టులు అందరూ ఎవరైనా సరే కొంచెం ఏమాత్రం అమ్మాయి బాగున్నా అమ్మాయిని చూడగానే నువ్వు కాజోల్లా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, సౌందర్యలా ఉన్నావు అని అమ్మాయి నచ్చినట్టుగా వీళ్ళు ఎప్పుడైతే ఎత్తేస్తారో ఊళ్ళో వీళ్ళకి ఇంకా స్టార్ట్ అయిపోతాయి కళలు, ఇంకా డాలర్ డ్రీమ్స్ అని మొదలైపోతాయి అనమాట. మొదలైపోయి బయలుదేరిపోయి వచ్చేస్తారు పాపం. అంటే యాక్చువల్గా నిజం చెప్తున్నానండి, నేను ఇంత స్టేబుల్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు ఏ రోజు. నేను అది ఎప్పుడు చెప్తాను, నేను రావాలనుకోలేదు. రైట్. ఈ ఎపిసోడ్ గురించి మీ గ్యాంగ్లో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల మీరు తరచుగా కలిసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? అందరూ నవ్వుకుంటున్నారు, ఆ అమ్మాయిని చూసి పిచ్చిది అసలు ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు అంటున్నారు. కొంతమంది అయితే ఆ అమ్మాయి కావాలని చేస్తుంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే తను బయటికి రావడం కోసం ఏదో విధానం ఆ అమ్మాయి చెప్తుంది డైరెక్ట్గా కాబట్టి అదే నిజం అంటున్నారు. ఆమె బయటకు వస్తే కనీసం తనకంటూ పేరు వస్తే, ఇప్పుడు శ్రీరెడ్డి అంటే అందరికీ తెలిసిపోయింది కదండి, ఏదో ఒక సెన్సేషనల్ అవ్వాలి, ఏదో ఒకటి అయితేనే కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి అంటే నేను ఒకటి ఏదైనా పెట్టాను అనుకోండి, నేను సెన్సేషన్ అయిపోవచ్చు. నాకు అలా ఇష్టం లేదు, నేను ఉన్నదే మాట్లాడతాను, ఏముందో అది చెప్తాను నేను. నాకేం పని అలా పిచ్చిగా పెట్టుకుంటే మనకేదో మైలేజ్ వస్తుంది అనుకో, మనం చేస్తే కొంతకాలం ఉంటుంది ఆ మైలేజ్. ఏదో రోజు నీ నిజస్వరూపం బయటపడుతుంది, ఆ రోజు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అది నేను ఆలోచిస్తాను. శ్రీరెడ్డిని ప్రవోక్ చేసిన అంశాలు ఏంటి? తనను బాగా క్వశ్చన్ అడిగారు, అది మధ్యలో ఆగిపోయింది. యాక్చువల్గా పవర్ పోయినట్టుంది. అది ఏంటంటే యాక్చువల్గా ఇండస్ట్రీకి మనం వచ్చేటప్పుడు హీరోయిన్స్ అంటే నేను ఇంత స్ట్రాంగ్గా మాట్లాడడానికి కారణం చెప్తూ మీకు ఆగిపోయింది. నేను వచ్చి ఇబ్బందులు పడినప్పుడు నన్ను హీరోయిన్ అవుతావా మామూలుగా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావా అని అడిగారు నన్ను. నేను చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ చేశాను, ఈవెన్ చెలికత్తి క్యారెక్టర్స్ చేశాను సీరియల్స్లో. నాది ఒక పెద్ద స్టోరీ, అదంతా కాదు. అది నాకు ఆ పెద్ద క్యారెక్టర్ మిస్ అయ్యి చిన్నది వచ్చింది, ఇచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను నేను. తర్వాత వచ్చి బతిమాలుగా చిన్నది చేశాను, అది నా పరిస్థితి. అయితే నేను అసలు అనుకోలేదు ఇండస్ట్రీకి వస్తానని. నేను సింగర్ అవుదాం అనుకున్నాను, వచ్చి నాకు కూడా అవ్వలేదు, అంటే ట్రై చేయలేదు. పాడాను చిన్న అంత, నాకు తెలియదు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, నాకు అడగడానికి కూడా మోమాటం. అయితే ఈ అడిగారు, ఒక పెద్ద డైరెక్టర్ అడిగారు నువ్వేమవుతావు అని. నేను సూర్యకాంతం గారిలాగా, నిర్మలమ్మ గారి దగ్గర, ఛాయాదేవి గారిలాగా అలాగ క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ చేయాలనిపించింది నాకు, అదే చేస్తానని. నువ్వు పనికి వస్తావు పైకి వస్తావు అన్నారు ఆ రోజు. ఆయన ఇప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయన
ఆయన ఇప్పుడు ఎవరైతే నాతో అలా అన్నారో ఆయన అప్పుడు కో డైరెక్టర్, ఇప్పుడు పెద్ద డైరెక్టర్. ఓకే, ఆయన నన్ను ఆ రోజు అన్నాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావని. ఆయన దీవెన అనుకోండి, లేకపోతే నేను వచ్చినప్పుడు హార్డ్ వర్క్, నేను వచ్చినప్పుడు నేను ఆ చిన్న చిన్న పప్పెట్రీ షోస్కి పాటలు పాడేదాన్ని, ప్లస్ డబ్బింగ్స్ ఎవరైనా చెప్పాలంటే చిన్నది ఎక్కువ రాదు అమౌంట్ చేసేదాన్ని. ఈవినింగ్స్లో వెళ్ళి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేదాన్ని. హైదరాబాద్లో ఇక్కడ ఆర్కెస్ట్రాస్ అవుతుంటాయి కదా, విజయలక్ష్మి గారు, వీరేందర్ సింగ్ గారు, వాళ్ళతో వెళ్ళి పాటలు పాడేదాన్ని. అప్పుడు సింహ కూడా పాడేవాడు. అంటే ఇలా అప్పుడు నేను పాటలు పాడేదాన్ని వచ్చిన కొత్తలో. ఏది వదిలేదాన్ని కాదు, టైం అసలు వేస్ట్ చేసేదాన్ని కాదు. వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి పద్మాలయ స్టూడియోకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ తార్నాక నా రూమ్ రెంట్ 600 రూమ్ రెంట్లో ఉండేదాన్ని. అక్కడ నుంచి బండి వేసుకొని నా బండి తెచ్చుకున్న ఊరు నుంచి వచ్చి తిరిగి వెళ్ళి అక్కడ నేను ఏది ఉందో ఎవరికైనా ఫోటోలు ఇవ్వడం, లేకపోతే ఏదైనా ట్రై చేయడం, అలా సీరియల్స్ నుంచి స్టార్ట్ చేసి సినిమాలకు వచ్చాను. ఆ రోజే నాకు హీరోయిన్ అవ్వాలని ఉంటే నేను అయ్యేదాన్ని. అంత బాగున్నాను, నేను బాగున్నాను. ఇంకా చెప్పాలి అంటే నా ఫిజిక్ ఇంకా సన్నగా ఉంది, బాగున్నాను. కానీ నాకు ఆ హీరోయిన్ అంటే ఒక్క సినిమాకి వెళ్ళిపోతారు, 2 సినిమాలకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మనకెవరు చూస్తారు. కానీ హీరోయిన్ అని పేరైతే ఉంటుంది, కానీ మనం లాంగ్ లాస్టింగ్ ఉండాలి. నాకు అదే ఉంది మైండ్లో ఎప్పుడు. నాకు అదే ఇష్టం, నాకు వాళ్ళే ఇష్టం. నాకు సూర్యకాంత్ గారు చాలా ఇష్టం. నాకు ఎందుకో మరి అదే ఇష్టం అట్లా ఆవిడంటే. అయితే అలా నేను ఏంటో మరి అట్లా ట్యూన్ అయిపోయాను. కాబట్టి నేను ఇప్పటికీ స్ట్రగుల్ అయ్యాను. అప్పటికి ఆ స్ట్రగుల్ నాకు గుర్తుంది. ఎవరైనా స్ట్రగుల్ అయితే ఇప్పటికీ నేను హెల్ప్ చేస్తాను. అలాగే ఈ అమ్మాయి కూడా స్ట్రగుల్ అంటే హెల్ప్ చేస్తాను. కానీ హీరోయిన్ అయిపోదాం అనుకోవడం తప్పు ఎవరికైనా. ఆమెకు కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తాను, సిస్టర్ క్యారెక్టర్ చేస్తాను, వదినకి ఏదొచ్చినా చేస్తాను అనండి, అది పద్ధతి. తను నన్ను కూడా అంది, మీరు మొన్న రంగమ్మత్త క్యారెక్టర్, నిన్నే అంది లైవ్లో, రంగమ్మత్త క్యారెక్టర్ మీరు చేసి ఉంటే భలే ఉండేదక్క అని. వాళ్ళకి ఏదో రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే నన్నే పిలుస్తారుగా. యాక్చువల్గా రంగస్థలంలో క్యారెక్టర్ చేసి నాకు హ్యాపీయే కదా. అదేనే కాదు, అంటే యాక్చువల్గా వాళ్ళకి ఏం కావాలో డైరెక్టర్కి తెలుసు. నిన్న అక్కడ అంటే ఆమె సపోర్ట్ చేసింది, మీకెందుకు మంచి క్యారెక్టర్స్ రాలేదు, మీ మంచి ఆర్టిస్ట్ కదా, మీరు చాలా మంచి ఆర్టిస్టే, నేను డైలాగ్ డెలివరీ నాకు బాగుంటుంది, నేను సింగిల్ టేక్ లేదని చెప్తాను, అంత డైరెక్ట్గా చెప్తాను. కాబట్టి నన్ను తీసుకుంటారు. నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఇవ్వాలి కదా. మీకు అక్క అమ్మ వదిన ఇవ్వరా అంటే ఇచ్చినప్పుడు ఇస్తారండి. ఇంకా నేను గ్లామర్గా కనిపిస్తున్నాను, గ్లామర్ రోల్స్ ఇస్తున్నాను. నేను చేయట్లేదు ఇప్పుడు, నేను పైడి జార్చే క్యారెక్టర్లు చేయట్లేదు. డైలాగ్ డెలివరీ వరకు కొంచెం మాసీగా అట్లా కావాలంటే చేస్తున్నాం, తప్పదు, వాళ్ళు కమర్షియల్. ఈ అమ్మాయి ఏంటంటే పాపం అందరి గురించి కావాలనుకుంటుంది. మంచిదే, ఇండస్ట్రీ వాళ్ళ గురించి కావాలనుకుంటే ఇండస్ట్రీని ఎలా తిడతావు, తిట్టకుండా అడుగు, మంచి జరుగుతుంది. సో శ్రీరెడ్డి టాలెంట్కి సంబంధించి తను ఎన్నో ఫ్యాషన్ షోస్ చేశానంటుంది. అలాగే నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండ్ 2-3 సినిమాల్లో హీరోయిన్గా కూడా చేశాను. నేను ఇంట్రడ్యూస్ అయిందే హీరోయిన్గా కాబట్టి ఆబ్వియస్గా నేను హీరోయిన్ ఆప్షన్ అడుగుతానని చెప్పి. సో టాలెంట్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసిన పర్సంటేజ్ ఏంటి? నాకు తెలిసి అమ్మాయి టాలెంట్ ఉందో లేదో నేను అమ్మాయి సినిమాలు కూడా చూడలేదండి. అమ్మాయి ఎలా డెలివరీ ఉంటుందో చూడలేదు. నేను చూసింది ఒక ప్రోమో చూశాను, అది కూడా మా మ్యూజిక్ ఏదో ప్రోమో చూశాను. అందులో అయితే అమ్మాయి బాగా చేయలేదు, అది నేను క్లియర్గా చెప్పగలను. ఆర్టిస్ట్గా ఆ అమ్మాయి అందులో బాగా చేయలేదు, మరి వేరే దానిలో బాగా చేసిందో నాకు తెలియదు. నేను చెప్తున్నాను, స్కిన్ షో చేస్తాము, అదంతా నా అవసరాన్ని బట్టి మీరు చేయలేదా నన్ను అడిగింది. నేను చేశాను క్యారెక్టర్ డిమాండ్ చేసి చేస్తాను నేను, అంతే. బయట నేను స్కిన్ షో చేయలేదే, చేయను. దానికి దీనికి సంబంధం లేదు, అది మాట్లాడకూడదు. నేను తెలుగు అమ్మాయి బట్టల గురించి మాట్లాడాను, ఆ విషయం మాట్లాడాను, నాకు సంబంధం లేదు అది. ఇంకోటి ఏంటంటే ఆమె ప్రోమో చూసాను, ఆ ప్రోమోలో నాకు ఆమె నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. నాకు ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆమె బాగా చేయలేదని చెప్తాను. అమ్మాయి టాలెంట్ ఉందో లేదో నాకు తెలియదు, నేను క్లియర్గా చూడలేదు. టాలెంట్ ఉంటే పైకి వస్తారండి. ఇప్పుడు అవకాశాలు వచ్చాయి కదా, పోనీ అదొక్కటి సింపుల్ ఎగ్జాంపుల్. అవకాశాలు వచ్చాయి, 4 ఎన్నో వచ్చాయి అన్నారు సినిమాలు, నిజంగా రావడం చాలా సంతోషకర విషయం. నేను ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నా. తెలుగు ఇండస్ట్రీలో నువ్వు పోరాటానికి నీకు మంచి జరిగిందనుకో, నీకు వచ్చే అవకాశాలు తేజ గారు పిలిచిచ్చారు, గ్యారంటీ ఏదో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారు, చెయ్యి, నిరూపించుకో. క్యారెక్టర్ నువ్వు ఒక నిజంగా బాగా చేస్తే తేజ గారు నిన్ను కొట్టకుండా చక్కగా చేయిస్తారు. ఒకవేళ నువ్వు తేడాగా చేసి ఏం బాగా చేయలేదనుకో, నేను రెండోసారి ఇంకోసారి పిలవరు కదా, అక్కడ తెలిసిపోతుంది. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టిల్ ఇంకా లీక్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయికి వచ్చిన ఆపర్చునిటీస్ చేజారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఇంకొన్ని ఇలాగే చేస్తే చేజారిపోతాయి అని కూడా నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా మేబీ అది మిరాకిల్ ఏమైనా జరిగి ఆఫర్స్ ఇంకా ఎక్కువైతే ఇంకా హ్యాపీ కదా. ఒక అమ్మాయికి వస్తే, ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ అయిందనుకోండి, పోనీ అమ్మాయి అంటున్నాడు తెలుగు అమ్మాయి, చాలా హ్యాపీ కదా ఆ విషయానికి, మంచిదే. మనం మంచిగా మన అమ్మాయి ఏం బాధపడినా, ఏమైనా, ఏ కష్టపడినా, రోడ్డు మీదకి వచ్చినా, పబ్లిక్లో పరువు తీసుకున్నా, ఏదైనా అమ్మాయికి మంచి జరిగిందంటే మనం ఆనందపడాలి. నేనైతే ఆనందపడతాను. నేను ఎవరికి మంచి జరిగినా ఆనందపడతాను, ఎవరి కోసం కూడుకోను. వీలైతే నేను సహాయం చేస్తాను, అంతే నా పద్ధతి, నా మెంటాలిటీ అంతే. నాకు ఎప్పుడు అదే అలవాటు. ఇప్పుడు ఆమె మంచిగా 4 ఆఫర్స్ వస్తే మంచిదే, ఇవి జారిపోకుండా ఉండాలనేది నా ఉద్దేశం. మీ టైంలో క్యారెక్టర్స్ కోసం మీరు చెప్పారు కదా, సింగర్గా నేను చేశాను అండ్ 600 రూపీస్ రూమ్ రెంట్ కట్టుకొని ఉన్నాను, చాలా అవకాశాలు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ
అండ్ ఎర్నింగ్ సోర్సెస్ కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగుంది, కనెక్టివిటీ బాగుంది, మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, టక్ మనీ ఈజీ అయిపోయింది, ఆపర్చునిటీ వెతుక్కోవడం అనేది. ఈ తేడాను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి, నేను నిజంగా ఇప్పటికీ ఫీల్ అవుతాను. నేను పాడుతా తీయగా ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ అయింది ఆ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్లో మా ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయి దానిలో సెలెక్ట్ అయింది. చాలా బాగా పాడుతుంది ఆమె. నేను సింగరే అప్పుడు, కానీ నేను ఆ అమ్మాయి అంత బాగా పాడాను, కానీ నేను ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నాను నేను, ఆమె ఉంది, సారీ నేను అన్నాను, ఆమె ఉంది ఫస్ట్ ఎపిసోడ్. శశికళా స్వామి గారు వాళ్ళందరూ ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నవారు, రామాచారి గారు వీళ్ళందరూ. ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నా మనసులో కోరిక పాడాలి 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 వెళ్ళాలి అని. అంటే అప్పుడు నేను చేయలేకపోయాను, ధైర్యం చేయలేకపోయాను, నాకు తెలియదు, నాకు అంత లేదు నాలెడ్జ్ కానీ అని. నేను ఇండస్ట్రీకి వస్తానని కూడా అనుకోలేదు. వచ్చిన తర్వాత సింగర్గా ట్రై చేశాను. 2-3 పాటలు పాడాను. కీరవాణి గారు ఛత్రపతి సినిమాలో సాంగ్ పాడిచ్చారు, 2-3 సినిమాలు పాడాను, ఇది కూడా ఓకే. ఇప్పుడు ఈ కాంపిటీషన్స్లో ఇప్పుడున్న జనరేషన్కి ఈజీ అయిపోయింది. బాలు గారు ఆఫర్స్ ఇస్తున్నారు, సింగర్స్ అవ్వాలంటే ఈజీ అయిపోయింది. కొన్ని రియాలిటీ షోస్లో అన్ని సూపర్ సింగర్ అని, అదని, జీ సరిగంప అని, ఇలా చాలా వస్తున్నాయి. అన్ని ఛానల్స్లో ఒకదానికి కాంపిటీషన్ ఇంకోటి చేస్తున్నారు. మొన్న కూడా వెళ్ళాను తెలుసా మీకు, నేను మొన్న కూడా వెళ్ళాను. నన్ను ఏమన్నారు తెలుసా, మీరు ఆర్టిస్ట్ అండి, మీరు సింగర్గా పనికొస్తారని, కానీ నిజమే, కానీ మీకు మేము తీసుకున్నాం అనుకోండి అంటే 40 years ఏజ్ లిమిట్ పెట్టారు ఈటీవీ వాళ్ళు. 40 years ఏజ్ లిమిట్ పెడితే నేను వెళ్ళాను, సిగ్గు వదిలేసి వెళ్ళా. ఎందుకంటే నాకు ఇష్టం, ఒకసారి నాకు పాడాలి అని ఫీల్, నాకు నేను పాడాలి ఇన్ ద కాంపిటీషన్లో అని. కానీ ఏంటంటే నేను ఒకటి చెప్తాను, ఒక రేంజ్లో నేను ఉన్నాను, నాకు అవసరం లేదు అది. ఆ ప్లాట్ఫామ్ కోసం కాదు, పాడాలి సరదా. ఒక 2 episodes బాలు గారి ముందు పాడితే అదో సరదా, నాకు బాలు గారు అంటే ఇష్టం కాబట్టి ఆ ఫీల్ ఉండింది. ఆయన ముందు పాడదామంటే మీరు వచ్చారేంటండి, మీరు పాడితే ఎందుకండి అని చెప్పి నన్ను వెనక్కి పంపి, మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు, మీ అంతటి మీరు స్వచ్ఛందంగా విరమించుకోండి అని కూడా చెప్పారు. బాధ అనిపించింది. అయ్యో నేను పాడదామంటే ఇప్పుడు కూడా అవ్వట్లేదు. అప్పుడు అవ్వలేదు, స్టార్టింగ్లో వెళ్తే అప్పుడు నాకు తెలియలేదు, వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత ఒకసారి సెలెక్ట్ కాలేదు, నేను ఇంకోసారి వెళ్ళాను కాంపిటీషన్కి, సెలెక్ట్ కాలేదు. మేబీ ఏదో నేను భయపడ్డాను, నర్వస్ అయ్యాను, కొంచెం సరిగ్గా గొంతు పోయి పాడలేదు. మొన్న బాగా పాడాను నేను ట్రై చేసి, నాకు జలుబు జ్వరంతో వెళ్ళి పాడింది తెలుసా మొన్న. సెలెక్ట్ అయ్యాను, ఫస్ట్ రౌండ్ ఓకే అన్నారు, సెకండ్ మళ్ళీ ఉంటుంది సెలెక్షన్ బాలు గారి ముందు. దానికి మీరు ఎందుకండి అని నాకు ఏదో కొంతమంది చెప్పారు, ఆపేశాను. మొన్న మళ్ళీ వేరే దగ్గర అడిగాను, వేరేదో ఒకటి అనౌన్స్ చేశారు, 60 years దాకా అన్నారు. మా ఫాదర్ని తీసుకెళ్ళాను, మా ఫాదర్తో పాడించాను. ఆయన సెలెక్ట్ అవుతారో లేదు కానీ సూపర్ వాయిస్, నిజంగా చాలా అద్భుతమైన సింగర్ ఆయన, నాకు తెలుసు అది మా ఫాదర్ ఏంటి అన్నది. నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను తీసుకెళ్ళాను. ఆయన పాడారు, అది కూడా చెప్తున్నాను. నేను కూడా పాడదాం అనుకున్నా. మా తమ్ముడు 17 సంవత్సరాలు, 17 వాడికి 17 years, వాడు అద్భుతమైన సింగర్, వాడు కూడా బాగా పాడతాడు. మా ఇంట్లో అందరూ సింగర్సేనండి, మొత్తం సింగర్స్ ఫ్యామిలీ అంతా. తమ్ముళ్ళు 2, అమ్మ, నేను, నాన్నగారు అందరూ అన్నీ పాడతాం. హరికథ కూడా చెప్తాం మా నాన్నగారు, నేనైతే చిన్న తమ్ముడికి కూడా నేర్పించాను, నా వారసత్వం పోవద్దు, మా వారసత్వం అలా అని. పెద్దోడు కూడా చెప్తాడు, కానీ ఎప్పుడు చెప్పలేదు బయట. అయితే మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో ఉంటుందేమో అని ఒకటి, ప్లస్ చిన్నవాడు రాలేదు, వాడు కుదరలేదు. నేను వెళ్దాం అనుకుంటే సెలబ్రిటీస్ వచ్చేస్తే బయట వాళ్ళకి అవకాశం ఉండదేమో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేశారు. అంటే నాకు ఫీల్ ఉంది, అప్పుడున్న టెక్నాలజీ నాకు ఉండుంటే నేను యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతమందికి ఇంత ఆఫర్స్ ఇవ్వడానికి టెక్నాలజీ యూజ్ అవుతుంది. మీ ఫోన్స్ అనే కాదు, ఈ ప్లాట్ఫామ్స్ అనే కాదు, ఈ ఛానల్స్ అని, అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి ప్లస్ అవుతున్నాయి. అవి మాకు లేవు, అప్పట్లో లేవు. కాంపిటీషన్ మీరు అన్నట్టు చాలా ఉండింది. అప్పుడు డైలాగ్ మీరు బాగా చెప్తేనే పక్క వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే మీ ప్లేస్లో ఇంకోటి వెళ్ళిపోతారు. నాకు శంకర్దాదా MBBS నాకు ఇప్పటికీ గుర్తుంది, 16 టేకులు తిన్నాను నేను. ఫస్ట్ టైం నా జీవితంలో అన్ని టేకులు తిన్నా. చిరంజీవి గారి ప్రక్కన నీ పేరేంది అబ్బాయా అని ఒక చిన్న బిట్, అది దానికి హరికథలు చెప్తారు, మంచి మీలో ఒక సింగర్ దాగున్నారు. కానీ ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ ఈ ఆర్టిస్ట్కి ఎందుకు వచ్చారు? సింగర్ అయి ఉండొచ్చు కదా. అంటే సింగర్ అయ్యి ఉండొచ్చు, కానీ సింగర్గా వెళ్ళాలనుకున్నాను నేను. సింగర్గా వెళ్ళాలనుకుని నన్ను చూసిన వాళ్ళందరూ మీరు బాగున్నారు, మీరు ఆర్టిస్ట్గా పనికొస్తారని క్యారెక్టర్స్ ఇస్తున్నారు. ఓకే, నాకు కూడా అనిపిస్తుంది కదా, ఓకే నాకు ఇందులో ఉందేమో, ఈ రంగంలో నేను వెళ్ళాలేమో, నాకు ఆ రంగంలో లేదు. మీరు మొదటి నుంచి నాకు అది ఇష్టం అమ్మా, ఇప్పటికీ ఇష్టం, నాకు ఇష్టం, తెలుగు సాంప్రదాయం నాకు ఇప్పటికీ ఇష్టం ఆ పాటలు పాడడం. ఇప్పటికే చెప్తున్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పాటలు అంటే ప్రాణం కాబట్టి ప్రయత్నాలు చేస్తుంటా. ప్లస్ నేను ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను మేబీ. హరికథ అసలు ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము, హరికథ అనేది ఎక్కడెక్కడో పాత యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ చూస్తున్నాం తప్పించి మాకు చాలా రోజులు అయింది. నేను ఇప్పుడు చిన్నప్పుడు అది కూడా డాడీ మమ్మీ చెప్తే వినడం తప్పించి. బట్ మా కోసం కొంచెం కొన్ని డైలాగులు చెప్పండి. మీకు డైలాగ్ కావాలా, కీర్తన కావాలా? మీరేది బాగా చెప్పగలిగింది? పరమేశ్వరుడు
స్వామి మనకేమీ లేదని మనల్ని అన్ని విధాలుగా అవమానించి పంపించారు. ఈ అవమాన భారంతో ఇలా కృంగిపోవడం కన్నా కూడా మనం కూడా వ్యవసాయం చేద్దాం స్వామి. వ్యవసాయం చేస్తే మనకు కూడా మనం కూడా ధనవంతులు అవుతాము. ధనవంతులైతే మన అబ్బాయి కుమారస్వామికి అమృతవల్లి విష్ణుకుమార్తెనిచ్చి వివాహం చేస్తారు. అది అవకాశం ఉంది కాబట్టి మనం కూడా వ్యవసాయం చేద్దాము స్వామి అని బ్రతిమాలుతుంది పార్వతీదేవి. అవమానింపబడి వస్తుంది లక్ష్మీదేవితో. అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ పార్వతమ్మ వచనంబుల గిట్లని శివయ్య ఓ జవ్వని ఎద్దులేవి కృషి సల్పుటకు తగు భూములున్నవే తవ్వేడో మానేడో మొదలు ధాన్యపు వెత్తులేవి నాగలెట్లు ఎవ్విది సేతు సేత్యము మహేశ్వరి నాకిది సాధ్యమౌనటే మన దగ్గర ఏమున్నాయని ప్రాణేశ్వరి, మనం వ్యవసాయం చేయాలంటే ఏం కావాలో తెలుసా? నవ్వుతూ చెప్తున్నాడట. ఎడ్లు కావాలి, వడ్లు కావాలి, మనకి భూమి కావాలి, నీరు కావాలి, నారు కావాలి, ఇవన్నీ కావాలి కదా, నాగలి కావాలి, ఇవన్నీ మన దగ్గర ఎక్కడున్నాయని చెప్తే ఆమె చెప్తుంది, స్వామి అన్నీ మీ వద్దే ఉన్నాయి. అవేమిటో నేను చెప్తాను స్వామి వినండి. కలదు మీకొక ఎద్దు. స్వామి మీ దగ్గర ఒక ఎద్దు ఉంది కదా, కాలుని కోరిన యమధర్మరాజుని అడిగారనుకోండి, దున్నపోతును కాడే తోడ సంగు సఖుడౌ హలాయుధు సాయంబు కోరిన నాగలి నిచ్చుకొన్నాళ్ళ పాటు. మీకు బలరాముడు మిత్రుడే కదా, ఒక్కసారి సాయం అడిగారనుకోండి నాగలిని ఇస్తాడుగా కొంతకాలం పాటు. ప్రియమిత్రుడైన కుబేరుని కోరిన తప్పక విత్తన ధాన్యం ఇచ్చు. శ్రీనివాసుని అంతటి వాడికే, ఆ ఏడుకొండల స్వామికే అప్పిచ్చాడండి కుబేరుడు, మీకు ఇవ్వడా? ప్రియమిత్రుడే కదా మీకు. తప్పక విత్తన ధాన్యం ఇచ్చు. భూమికేమీ కొరత స్వామి, భూమి కొరత స్వామి మీకు, భూమికేమీ కొరత శ్మశాన భూముల మీవే పన్నుకై సర్కారు బాధ లేదు. శ్మశాన భూములన్నీ మీవే కదా స్వామి, పన్ను కూడా మనం ఎవరికి చెల్లించక్కర్లేదు కదా. పోనీ నీటిపారుదల అంటారా, నీరు కావాలంటారా పంటకి? నీటిపారుదలకు నెత్తి మీదనే గంగ. మన గజముఖుండు నెత్తి మీదనే గంగమ్మను పెట్టుకున్నారు కదా, మా సవతని నెత్తి మీదే పెట్టుకున్నారు. మరి ఆ నీటిపారుదలకి ప్రాబ్లం ఏముంది మీకు? అంతా మీకు మనకు సుముఖంగానే జరుగుతుందిగా. మన గజముఖుండు, మన వినాయకుడు పశుల కాయగలడు. పశులు కాసాడుగా ఒక టైంలో, భూకైలాసే టైంలో. కాబట్టి పశువులు కాయగలడు. చిన్న పెద్ద పనికి చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నాయనుకోండి సాయంగా, చేదోడు నేనుండ రైతు బిడ్డ కాపురంబు మనది. ప్రాణేశ్వరి, ఏవో అవమాన భారంతో ఉన్నావు కాబట్టి ఎలా అయినా సరే వివాహం చేయడానికి నీ కుమారునికి విష్ణుకుమార్తెనిచ్చి వివాహం చేయాలనే ఉద్దేశ్యంతో ఏవో భ్రమతో మాట్లాడుతున్నావు. కానీ ఆది భిక్షులమైన మనం ఎక్కడ, ఆగర్భ శ్రీమంతులైన వారెక్కడ, వైకుంఠవాసులతో మనకు వియ్యమేమిటి చెప్పు అని అప్పటికి శాంతింపజేస్తాడు ఆదిపరాశక్తిని పరమేశ్వరుడు. ఇది మా హరికథలో ఒక చిన్న భాగం, ఒక చిన్న పద్యం. నిన్న అరిచిన అరుపులకి గొంతు పోయింది. జనరల్గా చెప్పాలంటే గొంతు వెళ్ళట్లేదు. నిన్న అరిచిన అరుపులకి ఒక్కసారిగా నా మూడ్ అంతా ఎటో వెళ్ళిపోయింది. అసలు ప్లెజెంట్ అనిపిస్తుంది ఇది వింటూ ఉంటే. మీరు 3 hours వింటే నిజంగా చెప్తానండి, నాకు అదే బాగుంది అనిపిస్తుంది. ఈ సినిమాలు ఇవన్నీ కాదు. నేను ఇంకోటి చెప్తున్నా, ఇంకొక 10 years నేను ఉండేది ఇండస్ట్రీలో ఉంటే, మహా ఉంటే వచ్చినా రాకున్నా అవకాశాలు రావట్లేదని ఎవరెవరు రాస్తుంటారు, నవ్వుకుంటూ ఉంటాను. నేనే వదులుకుంటానండి అవకాశాలు. ఎందుకంటే
నాకు అవసరం లేదు. నాకు ఇండస్ట్రీలో వచ్చినవి, నాకు నచ్చినవి, మంచి పేరు వస్తుంది అనేదే నేను ఒక బాబీ క్యారెక్టర్ చేసి, లేకపోతే అబ్బాయిని ఒక క్యారెక్టర్ చేసి, ఒక పుల్లమ్మ అని చెప్పి, ఒక లీలమ్మ, పెద్ద పెద్ద సీన్, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ 10 సీన్లు చేసి ఒక సీన్ సీన్ చేయమంటే చెయ్యలేక వదులుకుంటున్నాను. చాలామంది అంటారు అవకాశాలు లేక ఇలా మాట్లాడుతుంది, అలా మాట్లాడుతుంది. నాకేం అవసరం అండి? ఇవాళ చెప్తున్నా, నేను ఇవాళ మానేసినా కూడా, ఇండస్ట్రీని వదిలేసినా కూడా, ఇండస్ట్రీని వదిలేసి నేను వెళ్ళిపోయినా నేను హ్యాపీ హరికథలు చెప్పుకొని మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నా నిద్రని కంటి నిండగా నేను నిద్రపోగలను. నాకు భయం. ఈ మధ్య ఆర్టిస్టులు చాలా మంది ఇలా స్పిరిచువల్ అయిపోతున్నారు. నేను స్పిరిచువలే ఫస్ట్ నుంచి. నేను ఇప్పుడు అవ్వలేదు, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఉంది, బ్లడ్లో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా చిన్నప్పటి నుంచి అదే వేలో వచ్చాను, అదే వేలో పెరిగాను. ఇంకో 10 years నేను ఏం చేసినా ఆ క్యారెక్టర్స్ చేస్తాను. ఒకవేళ తర్వాత ఇంకా వచ్చాయి అనుకోండి, నా వల్ల ఆ డబ్బు వస్తే ఇంకొకరికి ఉపయోగం పడుతుంది. నాకు ఆదిభట్ల కళాపీఠం అని ఒకటి ఉంది. ఆ కళాపీఠం పెట్టి 8 yearsగా నా సొంత డబ్బులు పెట్టి లిమ్కో రికార్డ్స్ అన్ని తీసుకున్నాను నేను. అసలు బాబీ, ఈ పుల్లమ్మ లాంటి క్యారెక్టర్స్ చేసిన వ్యక్తేనా ఇప్పుడు హరికథ చెప్తుంది అనిపిస్తుంది. అదే కదా, మీకు అంత సెకండ్ నాణ్యానికి రెండో వైపు చూస్తారు మీరు, 2 కళ్యాణిని. అందుకే నేను ఎవరేమనుకున్నా, నా గురించి ఏ కామెంట్లు చేసుకున్నా, వాళ్ళ ఒక మనిషిని ఎప్పుడైతే దూషించావో ఒక మాటలో, నీకు తప్పకుండా దాని ఫలితం అనిపిస్తావు ఎక్కడో దగ్గర. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. చెప్పండి. అండ్ మీరు అబ్జెక్షన్ చెప్పబోతే చెప్పండి. అండ్ తెలుగు అంటే అంత గౌరవం ఉంది, ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ కూడా సింగర్సే, హరికథలు, యూనో మన సంస్కృతి సాంప్రదాయం మీద పట్టు, ఇన్ని క్వాలిటీస్ పెట్టుకుని ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది? ఏమండి, నేను దాన్ని తప్పు పడితే నేను తప్పు పట్టండి, డౌట్. అదే మీ డౌట్ అనే కాదు, బయట వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, అదే నేను చెప్తాను. ఏమండి, నేను ఇక్కడ ఏమీ లేకుండా అలా వచ్చాను, రక్తహస్తాలతో వచ్చాను. నన్ను వచ్చేసిన వాళ్ళు వదిలేస్తే నేను ఏం చేయాలో తెలియని పొజిషన్లో నేను ఇక్కడ నిలబడాలి. కానీ నిలబడాలి కదా అని పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ చేశారని కదా, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ టైంలో. మీరు ఇండస్ట్రీలో మీరు ఏ క్యారెక్టర్ చేస్తారో ఆ క్యారెక్టర్ ముద్ర పడిపోతారు మీరు. అది ఒకటి ఉంది. మీరు చెల్లి క్యారెక్టర్ చేశారనుకోండి, మిమ్మల్ని చెల్లిగానో వదినగానో అలానే పిలుస్తారు ఫ్యూచర్లో. మీరు వ్యాంప్ చేస్తే వ్యాంప్ చేసేస్తారు. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్స్ చేయాలి చేయకూడదని కదా, ఆ టైంలో నాకు ఆఫర్ వచ్చింది, మీరు చేస్తారా, బయట జారుస్తారా అన్నారు. నేను ఆ టైంలో ఇండస్ట్రీలో నాకు ఏం తెలియని విషయంలో వచ్చాను. ఎవరు ఏం మాట్లాడతారో కూడా తెలియనప్పుడు, కొత్త కదండి, ఏం మాట్లాడుతారో ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనకి. ఆ టైంలో నన్ను నేను సంపాదించుకొని నేను నిలబడాలి, నాకు డబ్బులు రావాలి, ఇక్కడ నేను నిలబడాలి, నా ఇంటికి రెంట్ కట్టాలి, తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ అందరూ ఉన్నారు, ఫ్యామిలీ బర్డెన్ నాది ఉంది. అప్పుడు నేను ఎందుకు చేయకూడదు? క్యారెక్టర్గా చేస్తున్నాను, నేనేం నిజంగా అలా చేయలేదుగా. అలా చేయమనే చేయాల్సిన అవసరం అవనట్లేదు, మనకు మనసు ఒప్పుకుంది, మనం ఏది చెయ్యం. ఇప్పుడు నేను చేస్తే, నేను ఇప్పుడు ఒకటి చెప్తానండి, చాలామంది అనుకుంటారు వీళ్ళు చేసినా చెప్పర్లేను. నాకు అవసరం లేదు, నేను చాలా ఫ్రాంక్గా చెప్తా. చేశాను అంటే చేశానని చెప్తా, చేయలేదని చెప్తా. అది నమ్మిన నమ్మని నాకు అనవసరం, వాళ్ళకి నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఆ రోజు నా మనస్సాక్షికి నేను చెప్పుకోవాలి సమాధానం, ఎవరికి కాదు. నా తల్లిదండ్రులకు సమాధానంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళని కన్నారు. భగవంతుడికి సమాధానంగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ చెప్తున్నా, ఆ రోజు ఆ క్యారెక్టర్ నేను చెయ్యకపోతే ఈరోజు బాబీ అని మీరు వేరే వాళ్ళని ఇక్కడ కూర్చోబెడతారు, నేనుండా నా ప్లేస్లో. ఏమండి, నాకు అదే అనిపించింది. క్యారెక్టర్ ఈజ్ క్యారెక్టర్కి మన క్యారెక్టర్కి సంబంధం లేదు. అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆర్థిక పరిస్థితుల వల్లే, ఆర్థిక పరిస్థితులు కాదండి, ఆర్థిక పరిస్థితులు అంటే నాకు ఉన్నది. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు నాకు 30,000 ఇవ్వచ్చండి రోజుకి సినిమాల్లో. సీరియల్స్లో అయితే 15,000 ఇస్తారు అనుకుందాం, అందులో హాఫ్ ఇస్తారు సీరియల్స్లో అనుకుందాం మనం. లేదు, 12,000 ఇస్తారు, అంతకన్నా తక్కువైతే ఎవరు చేయను, నేను చేయను, అది వేరే విషయం. అయితే నేను బయట షోస్కి వెళ్ళాను అనుకోండి, నేను 1,00,000 రూపాయలు తీసుకొచ్చి యాంకరింగ్ చేసి సింగింగ్ చేస్తే, నేను బయటకు మామూలుగా ప్రోగ్రామ్స్కి వెళ్తాను. ఇప్పుడు నేను బాగానే ఉండొచ్చు, నేనేం సంపాదించుకుంటూ ఉండొచ్చు. ఆ రోజు ఆర్థిక పరిస్థితి కాదండి, నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చేసుకుంటాను. ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేజ్ కావాలి, నాకంటూ ఒక కరాటే కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరుగా. ఈరోజు కరాటే కళ్యాణ్ అంటే నేను నిజంగా బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times, కానీ జనాలకు అది తెలీదు. నేను సినిమాల్లో ఫైట్ చేసినాకే ఎవరో పెట్టారు ఆ పేరు. సేమ్ సిచ్యుయేషన్. ఇప్పుడు మనం శ్రీరెడ్డి, నేను కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నాను, జనాలు నాతో ట్రీట్ చేసిన విధానానికి నేను ఎలా రెసిప్రోకేట్ అవ్వాలో తెలియక, నేను ఎలాగైనా ఇక్కడ నిలదొక్కుకోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఈ రెవల్యూషన్ బిగిన్ చేశాను అని అంటున్నారు కదా. మేబీ ఆ అమ్మాయి కూడా, అంటే మీ సిచ్యుయేషన్లో అప్పుడు ఈ అమ్మాయి ఉందనుకుంటున్నారా? లేదండి, కాదండి. నా సిచ్యువేషన్ నేను చాలా క్లియర్గా ఉన్నాను. నేను క్యారెక్టర్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. నాకు బాండ్ రాయమన్నారు 1 year, తెలుసా? నేను వచ్చిన కొత్తలో 1 year మేము ఏం చెప్తా చేయన్నారు, నేను చేయని దొబ్బాయిని వచ్చేసా బయటికి. నేను బయటకు వచ్చి అర్ధరాత్రి నన్ను బయటకు తోశారు, తెలుసా? పెద్ద వర్షాలు అప్పుడు 2000లో హైదరాబాద్లో చాలా వర్షాలు, మొత్తం మునిగిపోయింది గణపతి కాంప్లెక్స్ అంతా. ఆ టైంలోనే ఉన్నాను ఇక్కడ ఇండస్ట్రీలో, ఆగస్ట్లో
జూలై ఆగస్ట్ సంథింగ్ డేట్ ఏదో మంత్ గుర్తులేదు. మీరు మన ఇంటర్వ్యూ మధ్యలో కూడా అన్నారు నాకు ఇష్టం లేకపోతే నాకు నచ్చిన కూరే తినండి. అలాంటిది బాబీ కానీ లేకపోతే ఎక్స్పోజింగ్ కైండ్ కదా, ఎక్స్పోజింగ్ లేదండి, పుల్లమ్మలో ఎక్స్పోజింగ్ లేదు, ఓన్లీ బాబీలో ఉంది. మీరు లీలామాల్ సెంటర్లో ఉంది, గర్ల్ ఫ్రెండ్ అని 2-3 సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాలు చూడండి, నవ్వులేనో బోల్డ్ ఉన్నాయి, మీకు యూట్యూబ్లో దొరుకుతాయని. నా ప్రశ్న మీకు అర్థమైంది. కానీ నాకు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి ఆ రోజు నాది. ఎందుకు? నేను నిలబడటం కోసం చేశాను, కానీ నేను వేరే విధంగా వెళ్ళలేదు, ఈమె వెళ్ళిన విధానంగా వెళ్ళలేదు. నేను ఆమె ఏమంది నేను పడుకున్నానని చెప్పింది, నేను అలా పడుకోలేదు, డైరెక్ట్ చెప్తున్నాను. నాకు అవసరం రాలేదు, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది. ఇవాళ కూడా చెప్తున్నాను. ఇంకోటి, నాది ఇలా పాటలు పాడించిన వెంటనే వాళ్ళు మారిపోతున్నారు, ఇది కూడా చెప్పాను. అందువల్ల కూడా మేబీ నన్ను ఎవరో అనకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు పాట పాడండి అన్నారు, మీరు ఏమన్నారు? నాకు అసలు మీరేనా అని అన్నారు మీరే. అదే విధానం నేను పాట పాడతాను సార్ అంటే ఏదో మా పాడేమని జనరల్గా అడుగుతారుగా. ఇండస్ట్రీలో మనం వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో పాడేమనుకోండి, అరే అని ఆమె సాఫ్ట్ కార్నర్, అలా కూడా పెరిగి ఉండొచ్చు ఆమె సాఫ్ట్ కార్నర్ మేబీ. అందువల్ల నేనైతే నాకు ఇష్టం లేకపోయినా చేసినా, ఇష్టమై చేసినా, నా సిచ్యువేషన్లో నేను చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు, నా ఫ్యామిలీ కోసమని నేను నిలబడాలి ఇండస్ట్రీలో నేను చేశాను. ఆర్థిక ఇబ్బందులతో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే నేను చేయలేదు, అది కాదు, అలాని కాదు, నేను డబ్బుల కోసం అయితే చేయలేదు, ఇది క్లియర్. కాకపోతే నాకు ఒక ఐడెంటిటీ కావాలి. ఓకే, నేను మ్యాప్ క్యారెక్టర్ చేస్తే జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు చేయలేదా? చేసినప్పుడు వాళ్ళు ఏమైనా నిజం జీవితంలో క్యారెక్టర్ చేసామని చెప్పి నిజ జీవితంలో కూడా క్యారెక్టర్ ని కంటిన్యూ చేయొద్దు. అది జనాలు కామెంట్స్లో నేను ఎందుకు బాధపడుతున్నానంటే, నేను నిజంగా 3 గంటలు హరికథ చెప్తానండి, మీ ఐ డ్రీమ్స్ పెట్టండి, నేను 3 గంటలు కాదు 5 గంటలు చెప్తానండి, నేను నిలబడతానండి. ఇలాగే నేను హరికథ చెప్పిన తర్వాత, హరికథ విన్నాక నేను ఎక్కడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు బాబీ అని అరిచేవాళ్ళే ఫస్ట్ నన్ను చూడగానే. హరికథ చెప్పి నేను స్టార్ట్ చేసి మొదలుపెట్టి చెప్తున్న తర్వాత ఒక్క మాట్లాడకుండా ఏ అబ్బాయి బాబీ అన్నాడు, ఆ అబ్బాయి చాలా బాగా చెప్పారండి, మిమ్మల్ని ఇలా చూడలేదండి ఎప్పుడు, అసలు మేము అలా అనుకున్నామండి అని సారీ చెప్పి వెళ్ళిన వాళ్ళు నేను ఎంతమంది. కాంట్రాస్ట్ అలాంటివి నేను ఫేస్ చేస్తాను. కాబట్టి నేనేమంటానంటే, మీరు కామెంట్స్ రాసేటప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు చదువుతారు, మీ ఇంట్లో అక్క చెల్లి ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు, మీకు మా అక్క చెల్లికి ఇలా అయితే ఏంటి అని ఒక్కసారి థింక్ చేయండి. ఒకసారి ఎవరైనా ఒక మాట అనాలంటే మనం ఆలోచించి మాట్లాడితే దాన్ని పెట్టండి, రైట్ వేలో పెట్టండి, పెట్టొద్దు అన్నట్లే ఏది పడుతుంది మాట్లాడి. ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అదే వాటికి మీరు రియాక్ట్ అవుతుంటారా? నేను అస్సలు కానండి, నేను దేనికి కాను. ఎందుకంటే నన్ను ఎవరైనా స్ట్రైట్ అవే కరాటే కళ్యాణ్ పేరు పెట్టారా అడుగుతాను డైరెక్ట్, నేను అడిగేస్తాను మొహం మీదే. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన ట్రోల్ ఏది? అలా ఏం హర్ట్ చేసేది ట్రోల్స్ అంటే పేకాట విషయంలో చేశారు, అది పేకాట విషయంలో ఒకటి. ప్లస్ ఏదో ఒకటి పెట్టారు, ఎవరు 6 అమ్మాయిలు అరెస్ట్ అయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అని వ్యభిచారం కేసులో అని పెట్టాడు ఎవడో. పెడితే అప్పుడు ఇచ్చాను గట్టిగా, మామూలుగా ఇవ్వలేదు. యూట్యూబ్ ఛానల్ ఎవడైతే పెట్టాడో దానిలో థంబ్నెయిల్లో నా ఫోటో వేశాడు. నేను ఎక్కడ అరెస్ట్ అయ్యానో నీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నా నాకు చూపి, నేను ఎక్కడైనా అరెస్ట్ అయ్యంటే చూపించు నాకు. నిజంగా నేను అలాంటి పని నేను చేసుంటే నేను ఒప్పుకుంటా. నిజంగా నేను పేకాట ఆడితే నువ్వు ఏది రాసావు, నువ్వు నీ ఇష్టమేనా, నీ చేతిలో ఉంటే వాళ్ళ మధ్యలో తమ్మునేళ్ళ నాది ఎందుకు వేసావు? నేను అక్కడ అందరూ ఏమనుకుంటారు, అది ఒక అమ్మాయి నా మీద సీరియస్గా ఫేస్బుక్లో నాకు అది ఎందుకు వచ్చిందంటే నాకు తెలియదు అసలు జరుగుతుందని కూడా. మా తమ్ముడు తర్వాత చూపించాడు, అది ముందు నాకు తెలియదు. ఒక అమ్మాయి నాకు, నేనేదో మా మదర్ గురించి ఒక మంచి పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో, ఆ అమ్మాయి కింద మీలాంటి వాళ్ళకి సిగ్గుండాలి ఇట్లాంటి టైప్లో మాట్లాడేసింది. ఏంటి ఇలా మాట్లాడేది నా గురించి బాధ అనిపించి నేను చాట్లోకి వెళ్ళి అమ్మాయితో వెళ్ళి, ఏంటండి మీరు ఏం చూసారని నా గురించి అలా మాట్లాడి, ఏమైనా తప్పేమని నేను చేశానా అని అడిగాను. తప్పు ఏముంది నాకు తెలియదు కదా. అడిగితే ఆమె మీరు నిన్న ఎక్కడున్నారని అడిగింది. నేను పలానా బెంగళూరులో ఉన్నానండి అన్నాను. బెంగళూరు నేను మామూలుగా ఎప్పుడైనా, నాకు నిజం చెప్తున్నాను కదా, నాకు పేకాట పిచ్చి ఉండేది కాబట్టి నేను బెంగళూరు వెళ్ళి పేకాడుకునేదాన్ని ఓపెన్గా చెప్తే. నాకు ఇష్టం అది. స్క్రీన్ మీద లేకపోతే మనం ఏదైనా చేసినప్పుడు మనం ప్రశ్నించడానికి మన ఇంట్లో 4 మాత్రమే ఉంటారు. స్క్రీన్ మీద ఉంటే ప్రపంచం అంతా ప్రపంచం అంతా బాధ్యత తీసేసుకుంటారు. అయితే ఆమె వెంటనే నా కష్టంలో ఆవిడ రాదు, కానీ నా సుఖంలో మాత్రం నేను ఏదైనా పడ్డానా ఏం చేశాను లేదా అప్పుడు కూడా వీళ్ళకి అవసరం లేదు, ఏదైనా మాట్లాడేస్తారు. కష్టంలో ఎవరు వచ్చి మన అనరు. అయితే ఈమె అడిగేసరికి నాకు ఒక్కసారి షాక్ అనమాట. ఏంటండి అంటే ఆవిడ పెట్టిందండి ఆ పోస్ట్. అప్పుడు చూసాను నేను. అప్పుడు చూస్తే నాకు షాకు. అప్పటికి 10 లక్షల మంది చూసేశారు, 10 మిలియన్స్ చూసారు అప్పటికి. నాకు ఎలా ఉంటుందండి, ఆ ఫోటో చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా, చాలామంది ఉంటారు కదా, నా ఫ్యాన్స్ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అమ్మాయి వీళ్ళు దొరికిందని చూడు ఎంత సైలెంట్గా ఉంది అనుకోరా నాకు ఎంత పెయిన్ వస్తుంది. వెంటనే నేను ఏం చేశాను, మా తమ్ముడిని పిలిచి చూడన్నా అంటే వాడు చూస్తే అందరిది ఉంది థంబ్నెయిల్లో. పెట్టాను, ఇంకా కంప్లైంట్ పెట్టాను యూట్యూబ్ ఛానల్స్కి, ఏ విధంగా పెట్టారు, ఏ విధంగా చేశారు, నా థంబ్నెయిల్లో నా రిమూవ్ చేయకపోతే నేను చాలా కేసు వేస్తానని చెప్పి. తర్వాత ఎవరో ఇలాగే మీలాగా ఒకటి అడిగారు, ఎవరో ఇంటర్వ్యూ ఏదో అబ్బాయి ఎవరో వచ్చి అడిగితే డైరెక్ట్గా అటాక్ ఇచ్చాను కెమెరా ముందు. నీకేం అధికారం ఉందని నా మీద పెట్టో,
తీయకపోతే నేను ఇంటికి వచ్చి అంత గ్యారంటీ బట్టలు ఇప్పి మరి కొడతాను నేను అని చెప్పి డైరెక్ట్ చెప్పా. దెబ్బకే తీసేసాడు. అంటే నాకు యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఎందుకు అంటున్నానంటే మీరు వాడుకొని మీరు ఏదైనా అవసరమైంది చేయండి, మమ్మల్ని బద్నాం చేయడం కదా చేయకండి, చేసేది మంచిది చేయండి, మంచి జరగాలి కదా. ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ వదిలేసి పిచ్చి ఇష్యూస్ అన్నీ పట్టుకొని వచ్చి TV9లోనో లేకపోతే మహా న్యూస్లోనో ఇంకో దానిలోనో 4-5 గంటలు 5 గంటలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కత్తి మహేష్ గారిని శ్రీరెడ్డి వీళ్ళిద్దరే ఉన్నారా మీకు ప్రపంచంలో? ఇంకెవరు లేరా? ఎందుకు అంటే మన సమస్యల్ని రాజకీయాల గురించి కూడా పట్టించుకోకుండా కేవలం ఈ అంటే ఒకటి చెప్పమంటారా, వీళ్ళకి TRP పెరుగుతుంది దేనిలో అది చూసుకుంటారు. ఏమంటే ఎన్ని రోజులు చేస్తారండి? ఒక రోజు చేయండి పద్ధతి, 2 రోజు చేయండి, 3వ రోజు జగన్ గారు పాదయాత్ర చేశారు, అక్కడ ఎవరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకొక మాట అన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదండి మీకు. అసెంబ్లీలో కొట్టుకున్నారు, మైక్లు ఇసురుకున్నారు, ఇవి చెప్పండి. దేనికి ఉన్నారు మీరు? న్యూస్ అని ఎందుకు పెడుతున్నారు? మీరు కూడా వీళ్ళు ఓన్లీ ఇండస్ట్రీ గురించి పట్టించుకొని పనికిరాని కబుర్లని చెప్పిస్తారు అందరితో పిలిపించి. ఇదైతే నేను ఒప్పుకోను, నాకు నచ్చలేదు. ఇది క్లియర్. ఏం మంచి 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 పనులు లేవా? చాలామంది చచ్చిపోతున్నారండి, ఎవరు ఆకలితో అలవాటిస్తున్నారండి, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఏమైనా పెట్టండి, అన్నం పెట్టండి, వాళ్ళకి తీసుకెళ్ళి. ఈ డబ్బులు గంటల కొలత వస్తే మీకు కొంచెం డబ్బులు వస్తాయి ఏదో చేస్తారని చెప్పి ఆ గంటల కొలత పిచ్చి టాపిక్లని రైస్ చేస్తారా? మాకు గొడవలు పెట్టేస్తారు. ఇప్పుడు నేనేదో మీతో ఇంటర్వ్యూ చేశాను, ఈ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకో అమ్మాయి చేసి అమ్మాయి వాడు పెడుతుంది. ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది, రావణ కాష్టం అనమాట. అలా కాలుతూనే ఉండాలి అంతే. వీళ్ళు చేసే పనులు ఏంటంటే మాకు లింకులు పెట్టడం, మాకు గొడవలు పెట్టడం, దీనివల్ల వాళ్ళ మేము కొట్టుకోవడం. కళ్యాణి గారు, ఫైనల్గా ఈ ఎపిసోడ్, శ్రీరెడ్డి ఎపిసోడ్, మనం దేని గురించి అయితే ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నామో అందరి పేర్లు బయట పెట్టేసి చివరిగా అందరికీ తెలిసిపోయి ఆ షాకింగ్లు బ్రేకింగ్లు వచ్చేసిన తర్వాత సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుందని మీరు అనలైజ్ చేస్తున్నారు, బీయింగ్ ఏ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇండస్ట్రీ వాళ్ళు స్పందిస్తే ఒకలా ఉంటుంది, స్పందించకపోతే ఒకలా ఉంటుంది. స్పందిస్తే పాజిటివ్గా వెళ్ళిపోతుంది, స్పందించకపోతే ఇది ఇంకెలా నెగిటివ్గానే ఉంటుంది. ఇదైతే క్లియర్. ఎందుకంటే వాళ్ళు స్పందించి పెద్దవాళ్ళందరూ ఆలోచించి పోలే అమ్మాయి పోతే పోని, చిన్నపిల్ల ఏదో చిన్నదో పెద్దో, చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం ఒక దెబ్బ వేయమా, ఒక మాట అనమా, తిడదాం, ఏదో ఒక మాట చెప్దాం అని చెప్పి వాళ్ళు తీసుకునే విధానంగా తీసుకొని వాళ్ళు రామ్మ అని చెప్పేసి ఏదో కార్డు ఇచ్చో లేకపోతే ఏదో సంథింగ్ అమ్మాయి ఏదైతే డిమాండ్స్ చేస్తుందో అవన్నీ చేసి ఓకే అయిపోతే హ్యాపీగా అమ్మాయి సినిమాలు చేసుకుంటుంది. సినిమాలు చేసుకున్నాక కూడా ఇంకా ముందు జాగ్రత్తగా ఉండని చెప్తారు, ఏదో చేస్తారు. ఒకవేళ వాళ్ళు పట్టించుకోలేదు, నాకు సంబంధం లేదంటే ఈ అమ్మాయి ఏమన్నదో, ఈ అమ్మాయి అవన్నీ చేయొచ్చు, మేబీ ఎంఐ ప్రెస్టేషన్ ఏమైనా చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసి ఏదైనా ఏ విధంగా పరిణామం తీసుకోవచ్చు. ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి పర్సనల్, మనం గెస్ట్ చేయలేం, ఆమె మైండ్ మనం దూరలేం కదా. ఆ మనసులో ఎప్పుడు ఏ పురుక్కలితో అలా చేస్తుంది. ఆ చేసిన వెంటనే ఏమవుతుంది, వెంటనే ఆమె ఏం చేయాలో అలా చేసిన తర్వాత వీళ్ళు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు కదా, వీళ్ళు స్ట్రాంగ్గా పట్టేస్తారు, అప్పుడు గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారా, ఈ గొడవలు పట్టుకుంటారా, ఈ తలనొప్పులు ఎవరో పెట్టేశారు యూట్యూబ్లో. నేను చూసి ఇక్కడ $1 million క్వశ్చన్ ఏంటంటే, పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో ఢీకొట్టబోతుంది, అసలు ఈ అమ్మాయికి ధైర్యం ఏంటి అన్నది ఒక క్వశ్చన్. అది మనకు అర్థం కావట్లేదండి. నేను ఒక మాట చెప్తాను, నేను ఒక స్వామీజీ అన్న నాకు ఇష్టం లేదు, సారీ, ఒక దొంగ మహర్షి, నేను ఇప్పటికే అదే మాట్లాడాను, నేను దాని మీద స్టిక్ అని ఉంటాను. ఒక దొంగ మహర్షి గురించి నేను ఫైట్ చేశాను. అతనికి 300 ఎకరాల పొలం ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బంగారాలు ఆయన ఒంటి మీద కనిపిస్తాయి మనకి. ఆయన చేసే విధానాలు, విధి విధానాలు అన్నీ మనం చూసాం, ఏం చూడలేదు, చక్కగా చూసాం చాలా. అలాంటివన్నీ అన్నీ రాత్రి బోల్డ్ అని ఉన్నాయి ఆయన గురించి, బోల్డ్ మంది చెప్పారు ఆయన గురించి, ఏమేమి చేస్తారు, అలా ఆశ్రమంలో ఏం జరుగుతాయి అన్నీ ఉన్నాయి. క్లూ ఇవ్వగలరా? క్లూ ఎందుకండి, డైరెక్ట్గా నేను రమణానంద మహర్షి డైరెక్ట్గా నేను గొడవపడ్డా, ఇంకేముంది, అవసరం లేదు, క్లూ లేదు. మీరు యూట్యూబ్లో కొడితే అక్కడ దొంగ స్వామి నేను డైరెక్ట్ చెప్పాను, ఇప్పటికీ చెప్తాడు దొంగ స్వామి నా గురించి చెప్పాడు, వాడిని మాత్రం వదలను, ఇది క్లియర్. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం రిలీఫ్ ఇచ్చాడు అంతే. తర్వాత మళ్ళీ ఉంది దానికి, మళ్ళీ నేను కొంచెం నాకు షూటింగ్స్ అసలు ఖాళీ లేదు. నేను మొన్న ఆస్ట్రేలియాలో వచ్చాను ఉగాదికి, బిజీగా ఉన్నాను, 2 months, లాస్ట్ 2 months నుంచి కొంచెం బిజీ ఉన్నా, కొంచెం వదిలితే మళ్ళీ పట్టుకుంటా. మీలో ఆ హరికథలు చెప్పడం రాని వాళ్ళు, స్పిరిచువాలిటీ గురించి ఎక్కువగా తెలియని వాళ్ళు, అసలు మన పురాణాల గురించి అవగాహన లేని వాళ్ళు కూడా స్వామీజీ అవతారాలు. అదేనండి, ఇప్పుడు నేను కూడా రెడ్ డ్రెస్ చేశానండి. మీరు రెడ్ డ్రెస్, నేను రేపు పొద్దున్న రెడ్ చీర కట్టి ఇంత పెద్ద బొట్టు పెట్టాను అనుకోండి, నేను ఒక మాతాజీ. నన్ను నమ్మేవాళ్ళు నా మాట, నేను ఒకటి చెప్తాను, మా ఇంట్లో ఒకటి అంటారు, నువ్వేమన్నా జరుగుతుంటాయి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడంటారు. ఎందుకంటే నాకు వాక్ శుద్ధి ఉందంటారు. నేను నిజాయితీ ఏం మాట్లాడి నేను ఎవరికైనా హెల్పే చేశాను, ఎంతవరకు అన్యాయం చేయలే కాబట్టి ఏంటంటే అలాగే నేను అన్నది ఏదో మీకు ఏదో రాధిక గారు మీరు పెద్ద ఓవర్ నైట్గా మీరు పెద్ద స్టార్ అయిపోతారు అనేసాను, అది మీరు అయిపోయారు అనుకోండి, అప్పుడు మీరు నమ్ముతారుగా, నమ్మేసి నమస్కారం మాత అని వచ్చేస్తారు, వెంటనే ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇంకా అలాగే ఒకటి వచ్చేస్తారు. అలాగే వెళ్ళిపోయినారు వీళ్ళు అందరూ. వీళ్ళ ముందంతా వెళ్ళామన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా, నాకు ఏ భయం లేదు. కాకపోతే ఆ విషయం నేను ఎలా అయితే బయట పెట్టానో ఆ ధైర్యం నా వెనక ఏమన్నా లక్షల కోట్లు ఉన్నాయా, ఎంత ధైర్యంగానే మాట్లాడాను, మేబీ ఇవి కూడా అంతే. రైట్. శ్రీరెడ్డి లాంటి అమ్మాయిలు
స్క్రీన్ మీద కనిపించాలి, హీరోయిన్లా వెలగాలి, సినిమా ఇండస్ట్రీని ఏలాలి అనుకుని తహతహలాడే అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్లో ఎవరు రారు, ట్రై చేయరు. ఒకవేళ వద్దాం అనుకుని ఇంకా ప్యాషన్తో ఉన్న ఎవరైనా ప్యాషనెట్గా ఉండి వచ్చేస్తాం మేము ఎలాగైనా ఏదైనా సరే మేము ఇక్కడ చావాలి రావని వాళ్ళు రేవో చావో అనుకోని చాలామంది వచ్చేస్తారు. ఇది క్లియర్. నాకు రోజుకు 4 మెసేజ్లు వస్తాయి, మేడం నేను రైటర్ అండి, నేను రాశాను కథలు, మీరు ఎవరికైనా చెప్పండి, నేనేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరి ద్వారా పెట్టించండి, చాలా ఉంటాయి నాకు. అమ్మాయిలు అయితే నేను చాలా అందంగా, ఒక అమ్మాయి వచ్చిందండి ఒకసారి, మీరు నమ్మరు, విజయనగరం నుంచి, నన్ను ప్రేమిస్తే సినిమాలో అమ్మాయి ఉంది కదా హీరోయిన్లో ఉంటానని చెప్పి ఊర్లో అందరూ అంటున్నారు, అందుకు వచ్చాను ఇండస్ట్రీ అందాను. ఏం చెప్పాలి అమ్మాయికి? డబ్బులు ఇచ్చి చక్కగా నువ్వు వెనక్కి వెళ్ళి ఇంటికి, అమ్మాయి తెలిసిన వాడి పిల్ల విజయనగరం మా ఊరు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఈ పిల్లకి ఏంటి తిక్క పంపించండి ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి గారు, నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా కాదు, నువ్వు హీరోయిన్గా ట్రై చేయి అని ప్రవోక్ చేసే వాళ్ళ గురించి అసలు ఫస్ట్ మన మెయిన్ పాయింట్ ఒకళ్ళ గురించి మాట్లాడాలండి. ఇక్కడ మేనేజర్స్, మీడియేటర్స్, వీళ్ళ వల్ల చాలా వరకు ఇదైపోతారు. ఈ మీడియేటర్స్ ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా తయారైందంటే, కరాటే కళ్యాణ్ ఒక క్యారెక్టర్ ఫిట్ అని డైరెక్టర్ గారు ఇప్పుడు సంథింగ్ ఎవరో ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ నన్ను తీసుకుందాం అనుకున్నారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళు, వీళ్ళతో బాగా క్లోజ్గా చాటింగ్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎవరో సమ్ XYZ. వాళ్ళకి ఆఫర్ ఇప్పించాలని వీళ్ళ మనసులో ఫస్ట్ ఈ క్యారెక్టర్ కానీ వీళ్ళ తర్వాత ఎవరు అని నెక్స్ట్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే కళ్యాణి కాకపోతే నెక్స్ట్ ప్లేస్ అని వెళ్తారు ఒక ప్లేస్కి. ఆ ప్లేస్కి వాళ్ళు స్వీట్ హార్ట్ కాకపోతే ఇంకే హార్ట్ మనకు అనవసరం, ఏదో ఒక హార్ట్ అనుకోండి, ఎవరో ఒకరు మనకు అనవసరం, ఎవరైనా కావచ్చు. ఈ స్వీట్ హార్ట్ వాళ్ళు తీసుకొచ్చి ఈ క్యారెక్టర్ ఇందులో చేయాలంటే నాకు ఫోన్ చేస్తారు. ఫస్ట్ డైరెక్టర్ ఎదురుగా ఉంటారు, స్పీకర్ పెడతారు, ఏమండి మీరు క్యారెక్టర్ మీకు ఒకటి అనుకుంటున్నాము మీరు చేయాలి అని. తప్పకుండా సార్ నేను చేస్తానండి. మీరు ఎంత తీసుకుంటున్నారు రోజుకి? నేను ఇప్పుడు 30,000 వాళ్ళు తీసుకుంటాను సార్ నేను పర్ డే అంటే. అమ్మో అంత ఎక్కువ బడ్జెట్ లేదండి, మన దగ్గర 5,000 బడ్జెట్ ఉందండి, మీరు చేస్తారా? అయ్యే 5,000 బడ్జెట్ ఎప్పుడైనా నా చిన్నప్పుడు మానేశాను నేను అంటాను. అంటే 5,000 బడ్జెట్కి ఇప్పుడు మనం ఎంతకన్నా పెంచలేము, మహా అయితే 7,500 చేయగలమండి, అంతకన్నా చేయలేమండి, ఎలా చేయమంటారు అని మాట్లాడతారు. మహా అయితే 7,500 కన్నా చేయలేమంటే, లేదండి ఫైనల్గా 10 ఇస్తాం చేస్తారా అంటారు. ఎక్కడ 30, ఎక్కడ 10? అయితే మనం లేదండి సారీ సార్ అని పెట్టేస్తాం. చూసారా సార్ కష్టం అమ్మాయి చేయడం అంటే. అవునా, మనకంత అమ్మాయి క్యారెక్టర్ అయితే కరెక్ట్గా బాగుంటుంది కదా, ఈ క్యారెక్టర్కి ఇవిడిని ఎలా అయినా పెట్టుకోవాలనుకుంటున్నాము, ఎలా అయినా చేయాలనుకుంటున్నాము, మరి ఎలా సరేలే పోలే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం అని వాళ్ళ నోటితో అనిపించిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది క్యారెక్టర్. వాళ్ళకి ఇచ్చేది 10,000 అనుకోండి, 7,000 5,000 వీళ్ళకి ఇస్తారు వీళ్ళ కమిషన్. ఇలా కొంతమంది, అందరూ కాదు, వాళ్ళలో కూడా అందరూ కాదు, కొంతమంది జెన్యూన్, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అందులో కూడా చాలా మంచిగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెత్త ఉన్నారు, కొంతమంది లేరని కాదు నాకు తెలుసు, అవన్నీ ఒకరికి ఆఫర్స్ ఒకరికి డైవర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మీడియేటర్స్, మన కోఆర్డినేటర్స్, మేనేజర్స్ కాదు కోఆర్డినేటర్స్ వస్తారు కొంతమంది. కోఆర్డినేటర్స్ అని చెప్పేసి ఈ మోడల్ కోఆర్డినేటర్స్ అని వాళ్ళు ఆడుకునేటట్టు, వాళ్ళు అయితే అమ్మాయిలు రుబాబు చూడాలి. నేను చాలాసార్లు నన్ను కొట్టాలనిపించింది నాకు, 2-3 చూసి, కూర్చో ఎలా అమ్మాయిల్ని చక్కగా పాపం వాళ్ళకి చిన్న ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ ఏంటంటే అమ్మాయిలని అంత చీపా, వాళ్ళని ఎందుకు తిట్టాలి మీరు? వాళ్ళు మీరు వాళ్ళకు 2,000 ఇచ్చారనుకోండి, అందులో 600-700 వీళ్ళకి ఇచ్చి మిగిలినంతా వీళ్ళు దొబ్బేస్తారు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా కళ్యాణి గారు, చీపో కుక్కను గదురున్నట్టు గదురుతున్నా, నేను అంత చీప్ గా చూస్తున్నా, నువ్వు ఎందుకు అవమానాలు పడాలి? ఇది చాలా మంది ఉన్నాయి, ఆడవాళ్ళు అన్నారు, మగవాళ్ళు కదా, ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమ్మా నీకు అంత కర్మేం పట్టింది, అంత దిగజారిపోయి నువ్వు స్క్రీన్ మీద వెలగాల్సిన అవసరం ఏముంది అన్నది చాలా కామెంట్స్ ఆడవాళ్ళ దగ్గర నుంచి. ఇది ప్యాషన్ అండి, వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఒక రోజు మనకి రావాలి అది. ఇప్పుడు నేనున్నానండి, నేను ప్యాషన్గా రాలేదు, నేను ఏదైనా సరే ఇండస్ట్రీలో వచ్చాను కాబట్టి నిలబడాలి, సింగరో లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోదాం అనుకున్నాను, ఆర్టిస్ట్ అయిపోయాను, నా లక్ బాగుండి. డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు నాకు చెప్పండి చెప్తాను, లేదు నా వాయిస్ బాగానే ఉంటుంది, ప్లస్ సింగర్ అంటారా, ఆల్రెడీ పాడాను, ప్రూవ్ అయినా కొంతవరకు తెలుసు, ఎప్పుడైనా వస్తుంది అది లేదు వదిలేండి, నేను అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఆర్టిస్ట్ ఆప్షన్ ఉంటుంది. అందులోనే వచ్చిన వాళ్ళందరూ హీరోయిన్ అయిపోదాం అనుకుని వస్తారు తెలుసా మీకు. వచ్చిన వాళ్ళందరూ కూడా నేను హీరోయినే చేస్తాను, వచ్చిన అమ్మాయి అయితే నేను హీరోయినే చేస్తానండి, నేను ఒక చిన్న క్యారెక్టర్ చెప్తే కూడా చేయలేదు ఆమె, చెప్తే చేయరు వాళ్ళు, అమ్మ మేము హీరోయిన్స్ అంటారు, వాళ్ళు చాలా స్టైల్గా తయారవుతారు. ఎవరైనా అంతేనండి ఇప్పుడు వచ్చే అమ్మాయిలు. కళ్యాణి గారు, ఫైనల్ గా ఇప్పుడు వచ్చే అమ్మాయిలు సినిమా మీద పిచ్చి జాగ్రత్తగా వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవాలి, ఫస్ట్ చదవండి. ఫస్ట్ చదివి మీరంటూ మీరు ప్రూవ్ చేసుకోండి, డిగ్రీయా, ఇంజనీరింగా, డాక్టరా, సంథింగ్ ఏదన్నా మీరు చేయండి. మీ సైడ్ ఇది నాకు ఒక చిన్న సరదా, నాకు చిన్న ఆట విడిపు అనుకొని రండి.
రండి ఒకసారి ట్రై చేయండి. మీరు నిజంగా జెన్యున్ పర్సన్స్ ఉన్నారు, అందరూ చెత్తగా ఈ ఇండస్ట్రీ అంత బ్యాడ్ కాదు, ఇండస్ట్రీ చాలా మంచిది, అందరినీ హక్కును చేర్చుకుంటుంది. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. అది మీరు అబ్జర్వ్ చేయండి. మంచి వాళ్ళది మాత్రం మంచిది మాత్రం తీసుకోండి, చెడుని వదిలేయండి. దాన్ని బట్టి ఇంట్లో పంపించట్లేదు అంటారా, మీరు వాళ్ళు కన్విన్స్ చేసుకోండి. నిజంగా ఆఫర్ వస్తే రండి, దానికి ఏదైనా అవకాశం ఉంది. మీరు ఎవరితో చాట్స్ చేసి ఇలాంటివి పెట్టుకోకండి, దయచేసి మోసపోకండి. అదొకటే చెప్పగలను, మోసపోకండి. పిచ్చిగా ఎవరు ఏం చెప్పినా మీరు బయట పెట్టగలరు, మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది. ఏదైనా బయట పెట్టండి, క్లియర్గా ఉండండి, అప్పుడు అందరికీ భయం వేస్తుంది. ఏదైనా చేయాలంటే భయపడాలి. ఇప్పుడు అమ్మాయి ఏదైనా చేస్తుంది, ఈ అమ్మాయి చేసింది ఒకదానికి నేను అప్రిషియేట్ చేస్తాను. అమ్మాయిని బయటికి రావడం వల్ల ఏమైందండి, ఇంత పబ్లిక్గా బయటికి రావడం వల్ల ఇప్పుడు ఎవరైనా హాయ్ అండి కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ అనడానికి కూడా భయపడతారు. ఆ మార్పు అయితే అదైతే వచ్చి ఉంటుంది. ఈ పాటికి చాలా మంది భయపడుతుంటారు. అది మాత్రం నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మిగిలిన విషయాల్లో ఇండస్ట్రీ విషయంలో మాత్రం వస్తే నేను అమ్మాయిని తప్పు చేసామని అంటాను. అదొక్కటే నేను తప్పు కదా. మనిషి పరంగా అమ్మాయి ఏదైనా చేయనివ్వనండి. అమ్మాయి బాధ, అమ్మాయిని వ్యక్తిగత పరిచయం స్వాతంత్రం ఉంది, కానీ పిచ్చిగా చేయొద్దు. ఇంకోటి ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అమ్మాయినా అబ్బాయినా, అబ్బాయిలు కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బులు పెట్టిస్తున్నారు, హీరోలు చేస్తామంటారు, తర్వాత పారిపోతున్నారు. అలా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలామంది చెప్తారు, విన్నాం మేము. కాబట్టి అది కాదు కరెక్ట్. యాక్చువల్గా ఎవరైనా కానీ కొంచెం ఆలోచించి మనం వచ్చిన పరిస్థితిని బట్టి చూసుకోండి. అమ్మా నాన్ని ఇబ్బంది పెట్టేసి డబ్బులు వాళ్ళ దగ్గర లేపని ఇబ్బంది పెట్టి వచ్చే వాళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళ దగ్గర కష్టాల్లో పడి కూలినాలి చేసుకొని వీళ్ళని పంపిస్తున్న వాళ్ళని చూశాను నేను. అలా ఎవ్వరూ చేయకండి. ముందు అమ్మా నాన్న, మన ఫ్యామిలీ తర్వాత వేరే ఏదన్నా. ముందు మన అందరం ఒక దీనిలో మనం సెట్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి. మనం సెట్ అవ్వకుండా మనం దేని మీద ఒకదాని స్టిక్ అని, ఇది లేకపోతే నేను బతుకుతానండి, ఉద్యోగం చేసుకుంటా, యాంకరింగ్ చేసుకుంటా, సంథింగ్ చేసుకుంటా, లేకపోతే ఇంకోటి చేస్తాను, జర్నలిజంకి వెళ్తా, లేకపోతే ఇంకోటి చేస్తాను. నేను డిగ్రీ చేశానండి అంటే ఇస్తారుగా, టీవీ ఛానల్స్ న్యూస్ రీడర్గా ట్రైనింగ్ ఇస్తారు, బాగుంటే మీరు. అది కూడా మంచి జాబేగా, మీకు ఎలివేషన్ వస్తుందిగా. మంచి లేదంటారా, డబ్బింగ్ ఉంది, లేదంటారు సింగర్ అవుతారు, సింగర్ అవ్వండి, లేదు అంటారా ఇంకా నాకు కెమెరా డిపార్ట్మెంట్ ఉంది. ఏ డిపార్ట్మెంట్ లేదు, మీరు ఏదో దాన్ని పెట్టి మీ ఇంట్రెస్ట్ చేయండి. కానీ మీరు ఫస్ట్ చదువుకొని మీకంటూ మీ కాళ్ళ మీద నిలబడడానికి ధైర్యంగా, దమ్ముగా, ఎవడేమి ఈ పని నేను నిలబడతా అనుకున్నాను. ఇది కరెక్ట్. అంతేగాని వేస్ట్గా కెరీర్ పాడు చేసుకోవద్దు వచ్చి. రైట్. ఇక శ్రీరెడ్డి ఎపిసోడ్కి సంబంధించి కరాటి కళ్యాణ్ గారు ఎన్నో యాంగిల్స్ చెప్పారు. అయితే శ్రీరెడ్డి ఇది చేస్తుంది డిప్రెషన్ వల్ల, లేకపోతే మేనేజర్స్, కోఆర్డినేటర్స్, లేకపోతే మీడియేటర్స్ వీళ్ళ ప్రవోక్ వల్ల ఇలా ప్రవర్తిస్తుందా, లేకపోతే మేకప్ మ్యాన్లు కానివ్వచ్చు, కెమెరామ్యాన్లు కానివ్వచ్చు, కెరియర్ బిగినింగ్లో నువ్వు అందంగా ఉంటావు, నువ్వు శ్రీదేవిలా ఉంటావు, నువ్వు సౌందర్యలా ఉంటావు అని చెప్పడం వల్ల కూడా బీజాలు పడ్డాయా అన్న అన్ని కోణాలను ఆవిడ చెప్తున్నారు. అయితే అమ్మాయిలు ఎస్పెషలీ ఇప్పుడు శ్రీరెడ్డి ఎపిసోడ్ చూసైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోండి అమ్మా, బాగా చదువుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మీరు చదువుకుంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఏది తప్పు ఏది కరెక్ట్ అన్న విచక్షణ, ఆలోచించే శక్తి మీలో పెరుగుతుంది. చదువుకొని హ్యాపీగా రండి. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే లేదు. ఇక్కడ 24 క్రాఫ్ట్స్లో బిహైండ్ ద స్క్రీన్ మ్యూజిషియన్స్ ఉన్నారు, టెక్నోక్రాట్స్ ఉన్నారు, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పనులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ప్యాషన్ ఉండొచ్చు, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయేంత ప్యాషన్ పనికిరాదు. అది ఎక్కువైతే పాయిజన్ అవుతుంది అంటున్నారు కళ్యాణి గారు. దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విశ్వేతారెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ షో.